శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి నా నమస్కారములు. ఈరోజు జ్ఞాన చర్చలో భాగంగా ముస్లిం సోదరులకు ఇవ్వబడిన ఆయత్ 15వ సూర 49, 50 ఆయత్ మరియు 6వ సూర 16వ ఆయత్. క్రైస్తవ సోదరులకు ఇవ్వబడిన వాక్యములు మత్తయి సువార్త 9వ చాప్టర్ 5-6 వాక్యములు. ఈరోజు మాకు ఇవ్వబడిన అంశం క్షమాశీలుడు. దాని మీద ఆయత్ సూరా 15 ఆయత్ 49-50. అల్లా అమితముగా క్షమించేవాడు, అమితముగా శిక్షించేవాడని తెలియవలెను. ఈ క్షమాశీలుడు అనే అంశం ఈ ఆయత్ తెలియంగానే దీని మీద నేను సెర్చ్ చేశాను. అసలు ఏం చెప్తున్నారు అంటే అల్లా క్షమిస్తాడు. 7 గ్రేట్ సిన్స్, 7 భయంకరమైన పాపాలు మనం చేస్తే ఆ తప్పు తెలుసుకొని మనము అల్లాని క్షమించండి అని అడిగితే క్షమిస్తాడు. దాన్నే అస్తగ్ఫిరుల్లా అని కూడా అంటారు. అంటే అల్లా నన్ను క్షమించు, ఆస్కింగ్ ఫర్గివ్నెస్ టు గాడ్. అల్లా క్షమిస్తాడు అన్నారు. అల్లా అడిగితే క్షమిస్తాడు అనగానే నాకెందుకో అక్కడ ఆ ఆయత్ అంత సాటిస్ఫాక్షన్గా కనిపించలేదు, అంత తృప్తి రాలేదు. అప్పుడు నాకు ఇంజిల్ గ్రంథంలో అంటే బైబిల్లో అడిగితే ఇస్తా అన్నాడు. అది అడిగితే క్షమిస్తాను అంటే క్షమించమని అడిగితే క్షమిస్తాను అని చెప్పంగానే దీనికి నాకు అది అంత సాటిస్ఫాక్షన్ కనిపించలేదు. కానీ నాకు దీని మీద ఇంకోటి గుర్తొచ్చింది. అడిగితే ఇస్తా అన్నాడు కదా, ఏమి ఇస్తాడు? ఆయనను తెలుసుకునే ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన తెలుసుకునే ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. 7 గ్రేట్ సిన్లు ఆయనని ఫర్గివ్ అంటే క్షమించమని అడిగితే క్షమించేస్తాడు. అంటే కర్మ అంటే పాపాలు అనగానే పాపాలు ఒక్కటి గుర్తు రాకూడదు, పుణ్యాలు కూడా. అంటే కర్మ అంటే పాప పుణ్యాలు కలయిక కదా. పాపాలు ఒక్కటి క్షమిస్తే మరి పుణ్యాలు జీవితాంతం సుఖాలు అనుభవిస్తూ ఉంటామా, లేకపోతే పాపాలు అనుభవిస్తూ ఉంటామా? 2 అనుభవించకూడదు. ఇది ఒక సైకిల్ లాగా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం పుణ్యాలు అనుభవిస్తాం, ఎక్కడో ఒకటి ఒక తప్పు చేస్తే అక్కడ పాపం వస్తుంది, లేకపోతే పుణ్యం వస్తుంది, మళ్ళీ దాన్ని అనుభవిస్తాం. దీని నుంచి బ్రేక్ కావాలి కదా. అల్లా క్షమిస్తాడు. మళ్ళీ ఆ క్షమించేది ఈ 7 గ్రేట్ సిన్స్ని క్షమిస్తాడు అన్నాడు. అంటే పాపాలంటే ఆ 7 గ్రేట్ సిన్సే ఉన్నాయా? ఇంకా పాపాలు అనేవే లేవా? ఇది నాకు అంటే కొంచెం ఇది పాప పుణ్యాలు కర్మ అనేది లేకుండా చేస్తే అల్లా క్షమిస్తాడు అని నాకు అర్థమైంది. దాన్నే నేను ఇది తౌరాత్ గ్రంథంలో 3వ అధ్యాయం 36వ శ్లోకం. అపిచేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. భావము: అఖిల పాపాత్ముల యందు నీవెంత అధమ పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానమను సముద్రమును పాపమను సముద్రమును జ్ఞానమను చిన్న ఓడచే దాటగలవు. అంటే నువ్వు 7 గ్రేట్ సిన్స్ చేసినా ఇంకేమైనా చేసినా కూడా అల్లా అడిగితే ఇస్తాడంటే మనం ఫస్ట్ అల్లా జ్ఞానం అడిగితే ఆ జ్ఞానం ద్వారా నువ్వు ఎంత పాపాత్ముడు అయినా కూడా అల్లా నేను క్షమిస్తాడు. అల్లా నిన్ను క్షమించేది 7 గ్రేట్ సిన్స్ అడిగితే అల్లా నన్ను క్షమించి అనగానే క్షమించేది కాదు. మనం జ్ఞానం తెలుసుకుంటే అల్లా మనల్ని క్షమిస్తాడు. ఇంకా మనం ఇన్షా అల్లా, మాషా అల్లా, అల్లాకే ఫదల్సే, అస్తగ్ఫిరుల్లా అని రోజు వాడిక భాషలో వాడుతూనే ఉంటాం, ఎక్కడొకటి వింటూనే ఉంటాం ఈ వాటలన్నీ. అంటే ఎంత అద్భుతంగా మన ముస్లిం పండితులు అనేవి ఇవి పెట్టారు. ఇన్షా అల్లా అంటే అల్లా నిర్ణయిస్తే, అల్లా అనుకుంటే. మాషా అల్లా అంటే అల్లా నిర్ణయించాడు, అల్లా అనుగ్రహించాడు. ఈ అన్నిటికీ అంటే అల్లా అస్తగ్ఫిరుల్లా అంటే అల్లా నన్ను క్షమించమని కోరడం. ఈ అల్లా క్షమించమని కోరంగానే అంటే ఎలా క్షమిస్తాడు, మనం ఎలా అడగాలి, అసలు ఈ విధానం అంటే ఏంటి వివరం మనకి తెలియజేసి జ్ఞాన మార్గంలో ముందుకు నడిపిస్తున్న శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. స్వామివారికి నమస్కారములు. మై సెల్ఫ్ షేక్ చవి, స్టడింగ్ 8th class in Sri Vidyalayam. Now, when I went to school yesterday, I did some mistake. For that I asked forgiveness to my madam.
My teacher told, okay, I'll forgive you. Then I got a question. If I make a mistake in school, the teacher will forgive me. But if I make a mistake in my life, who will forgive me? Today I'll answer that question. Let's look at Surah 15, ayat 49. Inform my servants that it is I who am forgiving the merciful. Here, Allah is saying that I will forgive you. For what? What is He forgiving us? The most common answer will be sin. Okay. Now, if you look at Surah 50, ayat 21, and every soul comes with a driver and an observer. Here, Allah is just observer here, because I didn't see Allah do anything, or nor did anyone see Allah do anything. Means someone else is a driver here and we are the soul. So Allah is the observer, we are the soul, and someone else is the driver. Now, if Allah is observing, He can't judge because He is observing. That is His job, as we can say. Now, so the last option who can judge is the driver, because the driver operates everything in a car. Just like that also, driver will judge us. Now, this the speaker of this Surah 15 ayat 49, or the doer of the judgment, is driver. The driver punishes us and forgives us. Now, if you can ask me a question that, now we know how to ask forgiveness to Allah, but how to ask forgiveness to this driver? See, it is clearly said in Taurat. The process how to forgive from the driver is crystal clear said in Taurat, as said in Surah 5 ayat 46. And we sent following their footsteps Jesus, the son of Mary, confirming that which came before him, the gospel, in which was guidance and light, and confirming that which preceded it of the Taurat as guidance and instruction for the writers. Here they are saying that the Taurat is the guidance and instructions for the writers. And also in Surah 5 and ayat 68, you are not standing on nothing until you uphold the laws of Taurat, Injil and Quran. Now why I told this ayats is that Allah is telling us to do namaz. So we have to uphold the laws of Allah's words. Khudafiz. ముందుగా త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు ఇచ్చిన అంశం క్షమాశీలత. అపార క్షమాశీలుడు. అపార క్షమాశీలుడు ఎవరు అంటే దేవుడు. దేవుడు ఎలా క్షమిస్తున్నాడు మనకు కనిపించదు, కానీ దేవుడు క్షమిస్తాడు అని అనుకుంటున్నాం మనం. కానీ ఆయన క్షమాశీలత ఎలా లభిస్తుంది తెలీదు. శిక్ష కూడా తెలీదు. దేవుని జ్ఞానాన్ని తెలిసి కూడా దాస్తే ఏమవుతుంది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. అల్లా క్షమాశీలత సూరాకి పోకముందు మనం సత్యాన్ని తెలిసి కూడా అసత్యంతో తారుమారు చెయ్యకండి. 2వ సూరా 42. సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి,
మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి అని ఉంది ఖురాన్ గ్రంథంలో. అంటే సత్యం తెలిసి కూడా దాచేవాళ్ళు ఉన్నారని అల్లా చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు దాస్తున్నారని మనం ప్రశ్నించుకుంటే మతం కోసమో మనుషుల కోసమో ఏదో ఒక విషయం తీసుకొని దాచిపెట్టడం జరుగుతూ ఉంది. కానీ మనుషులు సత్యాన్ని దాచినా కూడా అది దాచబడదు. ఎందుకంటే ఒక మతం కోసమో ఒక మనిషి కోసమో నువ్వు సత్యాన్ని దాచిపెడితే స్వయంగా దేవుడే అవతరించి సత్యాన్ని బయటపట్టే సందర్భం వస్తుంది. అప్పుడు అసత్యవాదనలన్నీ బయటపడే అవకాశం ఉంది. అంతవరకు మనము సత్యాన్ని అసత్యంగానే రుచికరంగానే తీసుకుంటుంటాం మన జీవితంలో. అంటే జన్మలు ఉన్నాయని చెప్పినా జన్మలు లేవని చెప్పేవాళ్ళు, అల్లా క్షమిస్తాడని చెప్పినా కానీ క్షమించడు శిక్ష వేస్తాడని చెప్పేవాళ్ళు, అలా పాపకార్యాలు ఎన్ని చేసినా అల్లా క్షమాపణ దొరుకుతుంది అని గుడ్డిగా చెప్పేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటి అసత్యాలన్నీ కూడా మనము మనసుల ద్వారా మనం తెలుసుకొని ఇదే సత్యము అని మనం భ్రమించుకున్నప్పుడు అదే జ్ఞానం అజ్ఞానంగా మారినప్పుడు ధర్మ సంస్థాపన కొరకు దేవుడు అవతరించేటువంటి జన్మలు ఉన్నాయి. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు, అలాగే ఇంజిల్ గ్రంథంలో అంటే బైబిల్ గ్రంథంలో యేసువారు, తర్వాత మనకు ఇంకా దేవుని జన్మలు తీసుకొని వస్తే ఎలా ఉంటుందంటే సత్యాన్ని సత్య సమేతంగా వివరిస్తారు. ఆయన ఎవ్వరికి భయపడడు, ఏ మతానికి ఆయన లోబడి చెప్పడు. అందరికీ 3 గ్రంథాల సారాంశాన్ని కలిపి ఇదే నిజము అని నిక్కచ్చితంగా తూకం వేసి చెప్పగల స్తోమత ఒకే ఒక గురువుకు ఉంటుంది. ఆ గురువే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు. ఆయన చెప్తేనే సత్యం ఏదైనా తెలియబడుతుంది. అంతవరకు ఎవరికి సత్యం తెలుసుకునే అవకాశమే లేదు. ఆయన ద్వారానే తప్ప ఎవరైనా కానీ సత్య మార్గంలో నడవాల్సిందే తప్ప ఏ వ్యక్తి ద్వారా కానీ ఏ మత పెద్ద ద్వారా కానీ అసలైన మార్గంలో నడవడానికి ఎటువంటి ఆధారాలు లేవు. మనము గుడ్డిగా నమ్ముతున్నాం వీళ్ళకేదో అంతా తెలుసు అని చెప్పి. కానీ వాళ్ళ బోధలు ఎలా ఉన్నాయి అంటే 5 పూట్ల నమాజ్ చేసినంత మాత్రాన అంతరంగంలో ఏముందో ఎవరు కనిపెట్టలేరు. పవిత్రమైన ఖురాన్ చదివినంత మాత్రాన ఖురాన్లో ఉన్నటువంటి నిగూఢమైన వాక్యాలకు అర్థాలు ఎవరు చెప్పలేరు. కాబట్టి ఉన్న సత్యాన్ని అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి. అలాంటి తండ్రి అయిన ఆత్మ మనకు తెలియజేస్తేనే మనకు తెలియబడతావుది జ్ఞానము. కాబట్టి ఇది సత్యము. సత్యమైన జ్ఞానం ప్రబోధాశ్రమం నుంచే లభిస్తుంది తప్ప ఇది ఎక్కడ బయట లభించదు. కాబట్టి ఇంత గొప్ప జ్ఞానాన్ని ప్రజలు తెలియజేయడానికి ధర్మ సంస్థాపన కొరకై వచ్చినటువంటి పూజ్య గురువు అయినటువంటి ప్రబోధానంద యోగీశ్వర వారి పాదపదులకు మరొకసారి నమస్కరిస్తూ ఖురాన్లో అల్లా చెప్పిన జ్ఞానాన్ని తీసుకొని చూద్దాం. క్షమాశీలత 15వ సూర 49. ఓ ప్రవక్త, నేను అమితంగా శిక్షించేవాడినని అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యున్నత బాధాకరమైన శిక్ష అని చెప్పు. ఇది చదువుకుంటాం ఈ వాక్యం. దేవుడు అపారంగా శిక్షిస్తాడు, కఠినంగా ఉంటాడు ఆయన అని చెప్పేసి. కానీ ఎలా శిక్షిస్తాడు, ఎలా క్షమిస్తాడు అనడానికి
ఏం లేదు దీంట్లో. మనం చూసుకొని చదివినట్లయితే మనకేమీ అర్థం కాదు. ఇది వాక్యం చదువుకునే వరకే మనకు అర్థమవుతుంది. కానీ ఖురాన్ దైవ గ్రంథం వజ్రవాక్యాలు అనే గ్రంథంలో స్వామివారు ఎంతో విపులంగా రాసి పెట్టారు. స్వామివారు అంటే మతము అనేది నాశనమైన, మనిషి అనేవాడు నాశనమైన, దేవుని జ్ఞానం మాత్రం ఎప్పటికీ నాశనము కాకుండా ఎప్పటికీ ఉండేదే జ్ఞానం. దేవుని జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది. భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించవని యేసువారు అన్నట్లు మతం పైన మనిషి పైన జ్ఞానం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఇలా రాసి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథంలోని వాక్యాన్ని మనం తీసుకొని 15వ సూర 49వ వాక్యానికి వివరం వజ్రవాక్యాల గ్రంథంలో చూసినట్లయితే మనకు అసలు విషయం తెలుస్తుంది. అల్లా క్షమాశీలత గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అల్లా క్షమాశీలత అంటే ఎలా ఉంటుంది? మన ఇష్టం వచ్చినట్లు మనం పాపాలు చేసి అల్లాను వేడుకుంటే, క్షమించమని వేడుకుంటే అల్లా క్షమిస్తాడు అని ఒక గుడ్డి నమ్మకం మాత్రమే. కానీ అలా క్షమించడు అల్లా ఎప్పుడు కూడా. అల్లా అలా క్షమించడు. అల్లా క్షమించే మార్గం ఒకటి ఉంది. అది ఏమిటి? భగవద్గీతలో చెప్పినట్లు సర్వకర్మ జ్ఞానాగ్ని భస్మత కృతజ్ఞున అన్నట్లు జ్ఞానాగ్ని ద్వారానే కర్మలు కాలిపోవాలనేది సూత్రం. అదేవిధంగానే యేసువారు చెప్పినట్టు బైబిల్ గ్రంథంలో పాప క్షమాపణ నిమిత్తం నిబంధన రక్తంతోనే మన క్షమాపణ జరుగుతుంది. నిబంధన రక్తం అంటే ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు, బంధనాలు లేనటువంటివి. నిబంధన రక్తం ఎవరు బంధించబడినది, అదే జ్ఞానం. కాబట్టి అలాంటి జ్ఞానం ఖురాన్ గ్రంథం ద్వారా మనం తెలుసుకొని మనం ఎప్పుడైతే దేవుని దైవ గ్రంథాలలో చెప్పినటువంటి ఆ ధర్మాలను మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు జ్ఞానాగ్ని అనేది మనకు చేరుతుంది. ఆ జ్ఞానాగ్ని వల్లనే మన తలలో ఉండేటువంటి ఈ కర్మ అనే రోగము పోతుంది. అగ్గే కట్టెలను కాలుస్తుంది అనేది ఎంత సత్యమో బయట జ్ఞానాగ్ని కర్మలు కాలుస్తుంది అనేది కూడా అంతే సత్యం. కాబట్టి దేవుని క్షమాశీలత జ్ఞానాగ్నితో కూడుకొని ఉంది. జ్ఞానం తెలుసుకొని జ్ఞానం ఆచరిస్తే అక్కడ అది అగ్గిగా తయారై కర్మలు కాలే అవకాశం ఉంది. కానీ ఏ రకంగా కూడా మనకి కర్మలు కాల్చుకునే విధానం బయట ఎక్కడా లేదు. అది దేవుని యొక్క క్షమాశీలత. ఎంత పెద్ద పాపాత్ముడివైనా నీ పాపము సముద్రం వలె ఉన్నా నిన్ను చిన్న ఓడ ద్వారా నిన్ను గట్టుకు చేడుస్తానని చెప్పినట్లు భగవద్గీతలో, అదేవిధంగానే ఖురాన్ గ్రంథంలో కూడా అపారంగా శిక్షించేవాడు, అమితంగా కరుణించేవాడు. మితము లేదు దేవునికి. అమితంగా ఆయన శిక్ష అయినా ఆయన రక్షణ అయినా అమితంగా ఉంటుంది. ఎవ్వరు కాపాడకపోయినా దేవుడు కాపాడతాడు. కాబట్టి శిక్ష అయినా రక్షణ అయినా ఆయన అమితంగా ఇస్తాడు. ఒక మిత్తం అనేది లేదు దేవునికి. కాబట్టి అలాంటి దేవుని పంచన చేరి అందరూ క్షమాశీలత పొందాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. నా రూహు అయిన ఆత్మకు నమస్కరిస్తూ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ ఖురాన్లో వాక్యంను చూద్దాం. అల్లాహ్ అమితముగా క్షమించేవాడు, అమితంగా శిక్షించేవాడని తెలియవలెను. 15వ సూర 49-50 ఆయాతులో, ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని అపారముగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని చెప్పు. శరీరంలో అల్లాహ్ కార్యకర్తగా ఉండి ప్రతి చిన్న పనిని అలాగే ప్రతి పెద్ద పనిని చేయుచున్నాడు. దేవుడు శరీరంలో కార్యకర్తగా పనులు చేయుచున్నాడని జీవుడు తెలియక జరిగే పనులన్నిటినీ నేనే కర్తను అనుకోవడం వలన ఆ పనులను గురించి దేవుడు అంత్య దినమున అనగా ప్రళయము దినమున లేక మరణ దినమున ప్రశ్నించి తిరిగి జీవులు పొరపాటున తాను చేశానని ఒప్పుకున్న పనులన్నిటికీ తీర్పు తీర్చుచున్నాడు. ఆ తీర్పు ప్రకారము ఆత్మే జీవునికి అమితముగా శిక్ష వేయుచున్నాడు.
శిక్ష వేయడమే కాక జీవుడు జ్ఞానిగా మారితే వాని కర్మలను కూడా అమితముగా క్షమించుచున్నాడు. ఆత్మ క్షమించే పనిని శిక్షించే పనిని చేయుచున్నాడు. అలాగే ఇంకో సూర చూద్దాం ఖురాన్లో. 3వ సూర 130వ ఆయాత్లో తమ ద్వారా ఏదైనా నీతి భవ్యమైన పనులు జరిగితే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే దేవుణ్ణి తలుచుకొని తమ పాపాల క్షమాపణకే వేడుకుంటారు. నిజానికి దేవుడు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవడున్నాడు? మరి ఒక చోట సూరా 6 ఆయాత్ 16లో ఇలా కలదు. ఆ రోజు ఎవరిపై నుంచి శిక్ష తొలగించబడుతుందో ఆ వ్యక్తిని దేవుడు అపారముగా కరుణించినట్లే అదే స్పష్టమైన విజయం. 3వ సూర 135వ వాక్యం చివర్లో నిజానికి దేవుడు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవరున్నాడు అని అన్నారు. ఆ మాటను అలా చెప్పవలసిందే. దేవుడు ఏ పని చేయనివాడే, ఎవరిని క్షమించని వాడే దేవుని గౌరవించువానిగా జిబ్రయేలు కూడా అదే విధంగా చెప్పారు. 6వ సూర 16వ ఆయాత్లో కొంత విశేషత గలదు. అదేమనగా ఎవనిపై శిక్ష తొలగించబడుతుందో అని ఉన్నది. దేవుడు కాకుండా జ్ఞానము చేత శిక్ష తొలగించబడి ఉంటే అని అక్కడ అర్థము. అటువంటి వాడు దేవుని కరుణకు పాత్రుడై ఉన్నట్లే అని కలదు. అలా దేవుని వద్ద కరుణకు పాత్రుడైన వానిదే నిజమైన విజయం అన్నారు. దేవుడు ఏమి చెయ్యడు, అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. ఆయనకు రూపమే లేదు, ఆయనను కరుణించేవాడు అన్నారు. అట్లే పుట్టించేవాడు అన్నారు, ఇంకా చంపేవాడు అన్నారు. అయితే ఏ పనిని ఆయన చేయలేదు. అన్ని పనులను దేవుని సేవకులైన దేవుని పాలకులే చేయుచున్నారు. ఇక్కడ ఉదాహరణకు ఒక విషయం చెప్పుకుందాం. దేవుడు పుట్టించిన మనుషులు అనేక కులములుగా అనేక వంశములుగా తమను తాము చెప్పుకుంటున్నారు. ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు మాదిగ కులంలో పుట్టిన వానిని కులము తక్కువ వాడని అంటరాని వాడని హేళనగా మాట్లాడుచుండెను. దానిని గమనించిన దేవుడు బ్రాహ్మణుడు మరణించినప్పుడు తర్వాత జన్మ మాదిగ కులంలో పుట్టినట్లు చేశాడు. అప్పుడు మాదిగ కులంలో పుట్టిన బ్రాహ్మణుడు మరణంలో తన జ్ఞప్తిని కోల్పోవుట వలన తాను గత జన్మలో బ్రాహ్మణుని అని మరచిపోయి 2వ జన్మలో తనను మాదిగ కులస్తునిగా చెప్పుకున్నాడు. అలాగే మాదిగ వాని జన్మ అయిపోయిన వెంటనే 2వ జన్మలో బ్రాహ్మణుల కులంలో పుట్టినట్లు చేయుట వలన అతను నేను బ్రాహ్మణునే అని 2వ జన్మలో చెప్పుకోవడం జరిగినది. దేవుడు అనుకుంటే ఈ విధంగా వంశములను కులములను మార్చి పుట్టించగలడు. అదేవిధంగా సూరా 6 ఆయాత్ 133లో ఇలా చెప్పాడు, ఇంకా నీ ప్రభువు ఏ అక్కర లేనివాడని కనికరించేవాడు ఆయన కనుక తలుచుకుంటే మీ అందరినీ తుదముట్టించి మిమ్మల్ని వేరొక వంశం నుండి పుట్టించినట్లే మీ స్థానంలో తాను కోరిన వాణ్ణి వంశింపజేస్తాడు. ఈ వాక్యంలో ఇప్పుడు మీరున్న వంశంలో కాకుండా మిమ్మల్ని వేరే వంశంలో పుట్టిస్తాడని, అట్లే ఇప్పుడు మీరున్న వంశంలో వేరే వారిని పుట్టిస్తాడని చెప్పారు కదా. ఈ వాక్యంలో మనుషులకు జన్మలున్నాయని నిరూపించబడినది. అంతేగాక ఒక వంశంలోని వారిని మరొక వంశంలోని వారిని ఇంకొక వంశంలోనూ దేవుడు పుట్టిస్తాడని చెప్పారు. వాస్తవానికి మనుషులను చంపడం తిరిగి పుట్టించడం ప్రకృతిలోని దేవుని పాలకులే చేయుచున్నారు. దేవుడు మాత్రం ఏమీ చేయలేదు. అయినా
ఆ కార్యములన్నిటినీ దేవుడే చేయనట్లు చెప్పుచున్నారు. వారు దేవుని విషయంలో తెలియక అలా చెప్పలేదు. దేవుని ధర్మమును పూర్తిగా తెలిసిన వారే దేవుని గౌరవమును భంగము కలగకుండానట్లు ఆ విధంగా చెప్పారు. అన్నిటికీ యజమాని అయిన వానినే అన్ని పనులను ముందు చెప్పుకున్నట్లు దేవుడు చేయని పనులకు దేవుడే చెప్పినట్లు చెప్పడంలో తప్పులేదు. అది గౌరవార్థము. చెప్పినదే అని తెలియవలను. ఖురాన్ గ్రంథంలో చెప్పినవాడు జిబ్రాయిల్ కాక వినినవాడు మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త కంటే ముందే జిబ్రాయిల్ దేవుని జ్ఞానము తెలియగలిగి తర్వాత అదే జ్ఞానమును ప్రవక్తకు చెప్పాడు. జిబ్రాయిల్కు దేవుని ధర్మములు బాగా తెలుసు. దేవునికి రూపనామములు క్రియలు లేవని, అదే దేవుని ముఖ్యమైన ధర్మమని, ఆ ధర్మమును అతిక్రమించి దేవుని పోల్చుకోకూడదని జిబ్రాయిల్కు బాగా తెలుసు. అయితే దేవుని గౌరవార్థం దేవుని కర్తగా చేసి చెప్పవలసి వచ్చినది. ఇంత గొప్ప జ్ఞానం అందించిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి ఇంకొకసారి నమస్కరిస్తూ, అందరూ ఈ ఖురాన్ గ్రంథం వజ్రవాక్యాలు చదివి అలాగే జ్ఞానవాక్యాలు చదివి ఈ గ్రంథంలో జ్ఞానాన్ని అందరూ బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తాం. నా పేరు హసీనా షేక్, ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ మెంబర్ని. అపార కరుణామయుడు, అనంత కృపాశీలుడు, క్షమాశీలుడు అని అల్లాను వేడుకుంటూ ఉంటాము. క్షమాశీలత గురించి ఎవరు ఎదురాడని విధంగా హేతుబద్ధంగా జ్ఞానం తెలియజేసిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ అడుగుతాం. ఎవరినైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ అడుగుతాం. ఎందుకు అడుగుతాము? తప్పు చేసిన వారికి ఏదైనా అవుతుందేమో అని భయంతో, అంతే కదా, ఏదైనా మనకు అవుతుందేమో అనే భయంతో క్షమాపణ అడుగుతాము. అలా అడిగిన ప్రతిసారి క్షమిస్తాడని అంటున్నారు. నువ్వు తప్పు చేయి, మళ్ళీ అడుగు, క్షమిస్తాడు. నువ్వు మళ్ళీ తప్పు చేయి, క్షమిస్తాడు. ఆయన నువ్వు ఎన్నిసార్లు అయినా తప్పు చేయి, క్షమిస్తాడని పెద్దలు చెప్తూనే ఉంటారు. మరి ఈ విధంగా తప్పు చేసిన ప్రతిసారి క్షమాపణ అడుగుతూ ఉంటే మరి భయం ఎక్కడుంటుంది? క్షమాశీలత అంటే ఏంటి? ఇంకా అప్పుడు మన పిల్లలకి ఏం నేర్పించాలి? బాబు నువ్వు రోజు తప్పు చేయి, వెంటనే క్షమించేని అడిగాయి, బ్యాలెన్స్ అయిపోతుంది అని మన పిల్లలకు నేర్పిస్తూ రావాలైతే. సో మనం వాళ్ళకి ఇదంతా జ్ఞానాన్ని ఖురాన్ని పక్కన పెట్టి నువ్వు అన్నీ చేసేయి, నువ్వు క్షమాపణ అడుగు, ఆయన రెడీగా ఉంటాడు మిమ్మల్ని క్షమించడానికి అని నేర్పించేటట్టుగా ఉంది పెద్దలు చెప్పే విధానము. క్షమాశీలత గురించి వాళ్ళు చెప్పిన వివరణ అవన్నీ చూస్తుంటే, సరే ఈరోజు చేసిన తప్పును అడిగితే క్షమిస్తారు. నిన్న చేసినవి, మొన్న చేసినవి, పోయిన సంవత్సరం చేసినవి, పోయిన నెల చేసినవి అవి ఎప్పుడు క్షమిస్తారు? రోజు అడగాల? అడగడం మర్చిపోయినప్పుడు ఎలాగా? అంటే 24 hours క్షమాపణ అడగాలనేదే ధ్యాసలో పెట్టుకోవాలా? ఇట్లా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము ఖురాన్ గ్రంథంలోనే ఉంది. క్షమాశీలత అనే గురించి ఖురాన్ గ్రంథంలోనే ఉంది. ఎక్కడ? మేము చదువుతున్నాం కంఠోపాఠంగా, మేము ఖురాన్ గ్రంథాన్ని చదివి మేము బాగా పండితులు అయిపోయాము. క్షమాశీలత గురించి ఎక్కడుంది? క్షమాశీలత అంటే తప్పు చేసిన ప్రతిసారి అల్లా క్షమించేవాడనే ఉంది, ఇంకెక్కడ ఉంది అని అడుగుతారు. మీరు ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా చదివితే మీకు తెలుస్తుంది. చదువుతున్నాం కదా అంటారు. ఎక్కడ? సూరా 56 ఆయత్ 77, 78లో ఏముంది? ఈ ఖురాన్ గ్రంథం గౌరవప్రదమైనది, ఇది సురక్షితమైన గ్రంథంలో ఉన్నది. ఏది? ఈ ఖురాన్ గ్రంథం సురక్షితమైన గ్రంథంలో ఉన్నది. అంటే ఇది వేరు. ఈ ఖురాన్ గ్రంథం సురక్షితమైన గ్రంథంలో ఉంది, ఇంకో గ్రంథంలో ఉంది అంటున్నారు. అప్పుడు మనం అది చదివితే కదా తెలిసేది. ఈ ఖురాన్ గ్రంథం సురక్షితమైన ఇంకో గ్రంథంలో భద్రంగా ఉందంట అంటే మనం దాన్ని వెలికి తీయాలి. మనం దీన్నే అనుకుంటున్నాం ఖురాన్ అని, కానీ ఖురాన్లోనే ఏం చెప్పున్నారు? ఇది సురక్షితంగా ఇంకో గ్రంథంలో ఉంది. దాన్ని చదివితే కదా మనకు అంత పూర్తి వివరం తెలుస్తుంది. సగం చదివితే ఏం తెలుస్తుంది?
తెలీదు. అల్లానే చెప్పాడు, వేరే వాళ్ళు ఎలా చెప్పింది కాదు. దానికి కంటిన్యూగా 79లో ఏముంది? పరిశుద్ధులు మాత్రమే దీన్ని ముట్టుకోగలరు అని ఉంది. దేన్ని? సురక్షితమైన గ్రంథంలో ఉంది కదా. ఈ ఖురాన్ గ్రంథం సురక్షితంగా ఇంకెక్కడో ఉందంట భద్రపరిచి. మనకు అది కావాలి, కానీ దాన్ని పరిశుద్ధులు మాత్రమే ముట్టుకోగలుగుతారంట. ఇదేంటిది? అడ్రస్సు తెలీదు, అదేం గ్రంథమో. ఒకవేళ కష్టపడి సంపాదించిన అడ్రస్సు దాన్ని మనం ముట్టుకోలేమంట. మన ప్రశ్న అడగాలి కదా. దానికి ఏమంటారు పెద్దలు? అవును, అది పైన, దేనికైనా పైనే కదా చూపించేది. అల్లా పైనే ఉంటాడు, అల్లా అంతటే ఉన్న అంటారు, మళ్ళీ అన్ని పైన 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 అంటుంటారు. అక్కడ పైన శిలాపలకం మీద అదే ఒక ట్యాబ్లెట్ రూపంలో రకరకాలుగా చెప్తుంటారు, లోహే మహఫూజ్ అని. అక్కడ భద్రంగా ఫస్ట్ రాసింది ఉంది. దాన్ని దేవదూతలు, పరిశుద్ధులు అంటే దేవదూతలు అంట, పరిశుద్ధులు అంటే వారు మాత్రమే తాకగలుగుతారు, మనం తాకలేము అని. మరి అది ఖురాన్ గ్రంథమే కదా, ఇది ఖురాన్ గ్రంథమే కదా. దీన్నైతే నేను 10 రూపాయలు పెట్టో 20 రూపాయలు పెట్టో ఫ్రీగాను నేను దీన్ని తాకేస్తున్నాను. మరి దాన్ని పరిశుద్ధులు మాత్రమే తాకగలుగుతారన్నారు. ఆ రెండు ఒకటే గ్రంథము, ఇది ఖురాన్ గ్రంథం, అది ఖురాన్ గ్రంథము. ఇంక తేడా ఏంటి? ఇంక వాళ్ళు చెప్పే వివరణ ఏంది? దాన్ని పరిశుద్ధులు మాత్రమే తాకగలుగుతారన్నప్పుడు అది స్పెషల్గా ఉండాలి. ఇది మనం తాకేస్తున్నాం కదా. పెద్దలు అంటారు నాన్ ముస్లిమ్స్ గారు దీన్ని తాకుతారు, డబ్బులు పెట్టి $2 పెట్టినా తాకేస్తారు అంటున్నారు. మరి అది ఇది రెండు ఒకటే కదా. తాగడం అంటే ఏంటి, పరిశుద్ధులు అంటే ఏంటి? 3 ఆయతులు ఎంత వివరణ ఉంది, ఒక్కొక్క లైను. ఈ ఖురాన్ గ్రంథం సురక్షితంగా ఉంది అని. అది భగవద్గీత గ్రంథంలో ఉంది. మత పిచ్చి లేకుండా తౌరాత్ గ్రంథం అంటే భగవద్గీత కూడా అల్లా చెప్పిందే, దానికి భగవద్గీతలో భద్రంగా దీని గురించి కూడా రాసున్నారు అని బుద్ధిగ్రాహితతో ఉంటే అప్పుడు పరిశుద్ధులు అవుతారు. అప్పుడు దాన్ని అప్లై చేయాలన్నమాట. అప్పుడు తెలిస్తే దాంట్లో క్షమాశీలత, ఇన్ని రోజులు చేసిన పాపాలు ఏంటి, రేపు చేయబోయేవేంటి, కొత్తగా వచ్చేవేంటి, దీనికి లిమిట్ ఎక్కడా, ఆ రోజు మీకు శిక్ష తొలగించిన రోజు అల్లా కరుణ మీరు సాధించినట్లనే ఉంది ఆయత్తు. ఏ రోజు ఎప్పుడు తగ్గుతాయి? అంత సామాన్యంగా శిక్షలు తొలగిపోతాయా? ప్రాసెస్ ఉంటుంది. అదే యోగాలు ఆచరించాలి. ఇంత తతంగం ఉంది. ఇదంతా తెలియాలంటే అల్లా చెప్పిన తౌరాత్ గ్రంథం, ఇంజీలు, ఖురాన్ 3 చదివితే అల్లా గురించిన పూర్తి సమాచారం మనకు తెలుస్తుంది. ఆయన క్షమాశీలత ఏ విధంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. నా జీవితంలో అల్లా యొక్క కరుణ నాకు అనుభవంగా ఏం తెలిసిందంటే, నేను 7th క్లాస్ చదివేటప్పుడు మా పక్కింట్లో ఒక బామ్మ ఉండేది. ఆమె మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా భగవద్గీత పోటీలు గుడిలో జరుగుతుంటే శ్లోకాలు చెప్పే పోటీ అది, దానికి నన్ను తీసుకొని వెళ్ళిందనమాట. ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఒక 10 శ్లోకాలు బట్టమనింది రోజు. ఆమెకు పిల్లలు లేరు, నన్ను బాగా చూసుకునేదనమాట. మా అమ్మ వాళ్ళకి తెలియకుండా రోజు సాయంత్రాలు నేర్పించేది. ఆ 10 శ్లోకాల్లో నాకు ఫస్ట్ శ్లోకము యదా యదా హి ధర్మస్య, నాకు అదొక లైనే గుర్తుంది. తర్వాత టీవీ చూస్తుంటే ఈ శ్లోకం ఏంటబ్బా, నేను అప్పుడు చదివాను కదా యదా, అదో ఇది భగవద్గీతలో ఉందా, సినిమాలో వస్తూ ఉంటుంది అని అనుకునేదాన్ని. కానీ త్రైత సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత యదా యదా హి ధర్మస్య అంటే ఏంటి, క్లా నిర్భవతి భారతి అంటే ఏంటి, ఖురాన్ గ్రంథంలో భూలోకంలో కల్లోలాన్ని రేకెత్తించేవాడిని మళ్ళీ వద్దు, రక్తపాతాన్ని సృష్టించేవాడిని వద్దు అంటే మీకెవరికి తెలియదు, నాకు తెలిసినవి మీకు తెలియదు అనే ఆయత గురించి, ఈ శ్లోకం గురించి తెలిసినప్పుడు ఆయన కరుణ ఏంటో నాకు అర్థమైంది అనుభవపూర్వకంగా. మీరందరూ కూడా 3 గ్రంథాలు చదువుతూ జ్ఞాన మార్గంలో ముందుకు పోతారని ముగిస్తున్నాను. శరీరం ధరించిన ఏ మనిషికైనా ఏ జీవరాశికైనా ఆత్మే ఆరాధ్య దైవం, ఆయన తప్ప వేరే ఆరాధ్య దేవుడు లేడని తెలియజేసినటువంటి స్వామివారికి ముందుగా నమస్కారములు. ఇవాళ పౌర్ణమి సందర్భంగా మనకిచ్చినటువంటి సూరా ఆయత్తు 15వ సూరా 49-50వ ఆయత్తు. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని చెప్పు అనుంది ఈ సూరాయత్తులో. క్షమాశీలుడు ఆయనే,
శిక్షించేది ఆయనే ఉంది. అసలు కర్మ లేకుండా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? కర్మ అనేది ఎందుకు వస్తుంది అంటే, కర్మ లేకుండా చేసుకోవాలంటే ఒకటి అనుభవించేసి లేకుండా అయినా చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేందంటే అనుభవించకుండా ఎన్నో సంవత్సరాల కర్మని అనుభవించకుండా ఒక వెసులుబాటులాగా మనకేందంటే, ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటామో జ్ఞానం తెలుసుకొని కూడా కర్మను కాల్చుకునే విధానం ఒకటి ఉంది. దీనికి ఉదాహరణకు సూర ఆయతను చూసుకుంటే 8వ సూర 38వ ఆయతలో అజ్ఞానులు జ్ఞానులుగా మారితే వారి పాపములు క్షమించబడతాయి, మారకపోతే కర్మను అనుభవించక తప్పదు అని ఉంది. అంటే అజ్ఞానులు జ్ఞానులుగా మారితే అని ఉంది, లేకపోతే అనుభవించాలని ఉంది. మామూలుగా కొంతమంది ఏమంటున్నారంటే జ్ఞానులుగా మారక ముందే మేము ఏదో ఇంట్లో ఇట్లా బాగాలేదు కదా, మనకి ఈ పూజ చేస్తే దానికి వెసులుబాటు ఉంటుంది, ఈ దానాలు చేస్తే మన పాపాలు క్షమించబడతాయి, లేకపోతే ఈ యజ్ఞాలు చేస్తే ఉన్న కర్మ పోతుందంట. అంటే వాళ్ళకి ఎవరో చెప్పుంటారనమాట, ఈ యజ్ఞాలు చేస్తే మీ ఇంట్లో ఉండే ఏదో కలిసి రావట్లేదు, ఇట్లాంటి కర్మలు అనుభవిస్తున్నారు, యజ్ఞాలు చేయండి, దానాలు చేయండి, లేకపోతే పూజలు చేయండి. ఇట్లాంటివి ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర కొంచెం అనుభవం వచ్చి ఉంటుందన్నమాట. అంటే మాకు కూడా జ్ఞానంలో రాకముందు ఇట్లాంటివి మేము చాలా వినున్నాము, మీరు ఇట్లాంటివి చేస్తే మీ కర్మలు అనేవి తగ్గుతాయి, ఏదో మీకు ఇట్లా ఉంది, ఇట్లాంటి పనులు చేయండి తగ్గుతాయని ఉంది. కానీ నిజంగా అవి చేయడం వల్ల తగ్గుతున్నాయా? చేసిన వాళ్ళు ఎవరైనా ఒకసారి చూసుకుంటే చేసిన దానివల్ల ఏమన్నా మన కర్మలు తగ్గుతున్నాయా? లేదు. కర్మలు తగ్గే పని అయితే ఇక్కడ అజ్ఞానులు జ్ఞానులుగా మారితేనే మీ కర్మలు క్షమించబడతాయని ఖురాన్ గ్రంథం చెప్తుంది కదా 8వ సూర 38వ ఆయతలో. పూజ చేస్తే జ్ఞానులుగా మారిపోయినట్టేనా? అదొకసారి చూసుకోవాలి. ఇట్లాంటి వాటి వల్ల కర్మలు అనేవి పోవు. ఖచ్చితంగా ఎవరైనా కానీ 3 ఆత్మల విధానం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలని చదివి జ్ఞానాన్ని తెలుసుకొని దేవుని సేవ చేసుకుంటూ, జ్ఞానాజ్ఞ అనేది మనిషికి వచ్చినాకనే కర్మలు అనేవి కాలబడతాయని మనకు 15వ సూరాలో కూడా చెప్పున్నారు స్వామివారు. ఎందుకంటే నీ జ్ఞానం ప్రసాదించాలన్నా దేవుని కరుణ ఉండాల్సిందే, అది బుద్ధికి బాగా అర్థం అవ్వాలన్నా దేవుని కరుణ ఉండాల్సిందే. నువ్వు యోగాన్ని ఆచరించాలన్నా ఆయన ప్రమేయం లేనిదే నేనే చేస్తున్నాను అనుకుంటే అసలు నీకు అది ఏ విధానంలో కూడా పనికిరాదనమాట. దేవుని కరుణ లేనిదే లాస్ట్కి జ్ఞానం కూడా మనకి అర్థం అవ్వదు. జ్ఞానం మనం తెలుసుకోవాలన్నా ఆచరించాలన్నా ఆయన మన మీద కరుణ ఉండాల్సిందేని అట్లాంటి జ్ఞానం తెలుసుకొని యోగాన్ని ఆచరిస్తే మన కర్మలు అనేవి కాలుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మన జ్ఞానుల్లోనే చాలా భయంకరమైన కర్మలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దేవునికి దైవ జ్ఞానానికి దేవుని శక్తికి ఇంత కర్మను కాల్చే శక్తి ఉందనేది మనమే చాలా చూసుంటాం అన్నమాట. ఇక్కడ గ్రంథాలు అనేవి అందరు చాలామంది చూసుంటారు. వాళ్ళ కర్మను కాల్చిన సన్నివేశాలు మన మందిరంలోనే జరిగాయి. బయట వాళ్ళు కూడా చూస్తున్నారు, అవి మేము కూడా చూపించున్నాము కొన్ని. ఇట్లాగా అంటే త్రైత సిద్ధాంత జ్ఞానానికి ఎక్కడైతే శాస్త్రబద్ధమైన జ్ఞానము, జ్ఞానాగ్ని కలిగిన శక్తి ఉంటుందో అది మన మందిరంలో ఈ త్రైత సిద్ధాంత గ్రంథాల ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే స్వామివారు అంత జ్ఞానం ఉండే గ్రంథాలను మనకి ఇచ్చారు. అది గురువుకి ఒక్కటే సాధ్యం కాబట్టి గురువు ద్వారా వచ్చే జ్ఞానాగ్ని ద్వారానే కర్మలు అనేవి కాల్చబడతాయని ఇక్కడ నిదర్శనంగా చాలా చూసుంటారు మీరందరూ. ఇదే వాక్యాన్ని గురించి చూసుకుంటే భగవద్గీతలో, బైబిల్లో కూడా మనకి జ్ఞానయోగం 36, 37 శ్లోకాల్లో కూడా ఎట్లాంటి పాపాత్ముడైనా కానీ జ్ఞానం తెలుసుకుంటే కలుషిత నీరుని ఒక పడవచే దాటేసినట్టు అంటే భగవద్గీతలో చెప్పున్నారు, మత్తయి సువార్తలో కూడా చెప్పున్నారనమాట 9వ అధ్యాయము 6వ వచనంలో. మనకు 3 గ్రంథాల్లో ఏంటంటే దైవ జ్ఞానం మాత్రమే కర్మలను కాలుస్తుంది, అది అల్లా వల్ల అవుతుంది. ఆయన తప్ప నుంచి కర్మలను కాల్చే శక్తి ఏ ఇతరిత్ర వాటికి లేవు. బాహ్య ఆరాధనలకి అల్లా మాత్రమే అమితంగా కరుణించేవాడు. అదిగో నువ్వు జ్ఞానపరమైన మార్గంలో ఉంటే
అదే మత్తయి సువార్తలో మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణను వారికి క్షమించబడును, ఆత్మ దూషణకు క్షమాపణ లేదు అని ఉంది. ఇదే వాక్యం ఖురాన్లో కూడా ఉందన్నమాట. ప్రపంచపరమైన కర్మలైతే అల్లా అయినా కాలుస్తాడు. నువ్వు దైవపరమైన దైవ దూషణపరమైన కర్మం చేసుకుంటే అది యుగ యుగాలు అనుభవించాల్సిందే, తప్పదు. వాటికి ఏంటంటే క్షమాశీలత ఉండదు. అదే వాక్యాన్ని 15:49-50లో ఆయన శిక్ష కూడా అత్యంత బాధాకరంగా ఉంటుంది అని కూడా ఈ వాక్యంలో చెప్పబడిందనమాట. శిక్షను తగ్గించాలన్నా అల్లానే, శిక్షను పెంచాలన్నా అల్లానే. అల్లా ద్వారా తప్పనిచ్చి ఇంకెవ్వరి వల్ల ఇది సాధ్యం కాదు అని చెప్తూ ముగిస్తున్నాం. ముందుగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాద పద్మములకు నా నమస్కారములు. ఇప్పుడు ఈరోజు మనకు ఇచ్చినటువంటి వాక్యము సూరా 15 ఆయత్ 49-50. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని, అపారంగా కరుణించేవాడిని నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరంగా ఉంటుందని చెప్పు. అంటే శరీరంలో అల్లా కార్యకర్తగా ఉండి ప్రతి చిన్న పనిని ప్రతి పెద్ద పనిని కూడా అన్ని పనులు చేయొచ్చు శరీరంలో కార్యకర్తగా ఉన్నాడు. దేవుడు శరీరంలో కార్యకర్తగా ఉన్నాడని, అన్ని పనులు చేస్తూ ఉన్నాడని జీవుడు తెలియక అన్ని పనులు తానే చేస్తున్నానని, తానే కార్యకర్తగా ఉంటున్నానని భ్రమించి తాను చేయని పనులన్నీ తాను ఎత్తినేసుకొని ఇబ్బంది పడుతున్నాడు. దేవుడు అంత్య దినాన అనగా ప్రళయ దినాన లేక మరణ దినాన ప్రశ్నించి తిరిగి జీవుడు పొరపాటున తాను చేశానని ఒప్పుకున్న కర్మలన్నీ అన్నిటికీ తీర్పు తీర్చి ఆత్మీయ జీవునికి అమితంగా శిక్ష వేయుచున్నాడు. అదేవిధంగా శిక్ష వేయడమే కాక జీవుడు జ్ఞాన మార్గంలో వచ్చి జ్ఞానం తెలుసుకొని జ్ఞానం ప్రకారం ఆచరిస్తే శిక్షను కూడా తగ్గిస్తున్నాడు. కర్మల నుండి అమితంగా శిక్షిస్తున్నాడు, అమితంగా క్షమిస్తున్నాడు కూడా. ఇదే వాక్యాన్ని సూరా 8 ఆయత్ 38లో, ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసులకు చెప్పు, వారు గనుక మానుకుంటే గతంలో వారి వలన జరిగిన పాపములన్నీ క్షమించబడతాయి. ఒకవేళ వారు మళ్ళీ అదే వైఖరిని అవలంబిస్తే గత జాతులపై విధించబడినటువంటి ఉత్తరాలు ఉపమానాలు ఉండనే ఉన్నాయి. ఈ వాక్యంలో పాపములు చేయు అజ్ఞాన జనులు జ్ఞానులుగా మారిపోతే, జ్ఞాన మార్గమును అవలంబిస్తే గతంలో చేసిన పాపములన్నీ వారు తెలిసిన జ్ఞానమును బట్టి, వారు ఆచరించు జ్ఞానమును బట్టి క్షమించబడతాయి. అట్లు కాకుండా వారు జ్ఞానమును తెలిసి కూడా తర్వాత ఇష్టం వచ్చినట్లు పాప పనులు చేస్తే వాళ్ళకు కూడా అమితంగా శిక్ష విధించబడుతుంది. వారి పాప క్షమాపణ ఉండదు. అజ్ఞాన ప్రజలందరికీ ఏ విధంగా దేవుడు విధిస్తున్నాడో అదేవిధంగా వాళ్ళకు కూడా శిక్ష విధించబడుతుంది. అజ్ఞానులను దయదలిచి దేవుడు జ్ఞాన మార్గంలో అరుదుగా, అంటే అజ్ఞానులకు కూడా దేవుడు జ్ఞాన మార్గంలో వచ్చేటట్టు చేస్తున్నాడు, అరుదుగా చేస్తున్నాడు. అట్లు అరుదైన జ్ఞానము అజ్ఞానులకు దొరికినప్పుడు వారు జ్ఞానులుగా మారిపోయి సక్రంగా ఉంటే దేవుడు క్షమాశీలుడు కాబట్టి గతంలో వారు చేసుకున్న పాపములన్నీ క్షమించబడతాయి. లేకుంటే వారు ఇటువంటి అవకాశాన్ని వాళ్ళు జారవేడుచుకోకుండా వారి జ్ఞానము తెలుసుకుంటే వారు పాపం నుండి బయటపడతారు. అట్లు కానీ వడల వారు జన్మజన్మలకు అధోగతి పాలగుచు పోచుందరు. దేవుని వద్దకు మనిషి పోవాలంటే మనిషి గత జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలన్నీ లేకుండా పోవాలి. పూర్తి కర్మరహితుడిగా మాత్రమే దేవుని దగ్గరకు వెళ్ళవలసి ఉంటుంది, మోక్షం పొందవలసి ఉంటుంది. అయితే మనిషి దేవుని వద్ద పోవాలనే ఉద్దేశము వచ్చే లోపల వారు గతంలో చేసుకున్న పాపములు ఎక్కువగా ఉంటాయి. జీవునికి జ్ఞానం మీద శ్రద్ధ కలిగి గురువు ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన మార్గంలో పయనిస్తే వాడి కర్మలు, అంటే జ్ఞాన మార్గంలో పయనించి కర్మయోగాలను ఆచరిస్తే
కర్మలు కాలుటకు చాలా కాలం పట్టును. అంటే కర్మయోగాన్ని ఆచరించి కర్మలు లేకుండా చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. అది గ్రహించినటువంటి ఆత్మ అతని కర్మలను అంటే అతను ఉన్న విధానాన్ని బట్టి, శ్రద్ధను బట్టి ఆత్మ వాడికి అతని శ్రద్ధను బట్టి అతని సహాయం చేస్తుందన్నమాట. శరీరంలోనున్న ప్రతి జీవునికి సహచరుడుగా, సహాయకుడిగా, స్నేహితుడిగా ఆత్మ ఉన్నది. మనిషి తన కర్మను తానే లేకుండా చేసుకోవాలి అన్నది ముఖ్య సూత్రం. ఎవరి కర్మను ఆత్మ తీసివేయదు. ఈ సూత్రము మించకూడదనే ఉద్దేశంతో జీవుని కర్మను లేకుండా చేయక అంటే ఆత్మ జీవుని కర్మను లేకుండా డైరెక్ట్గా చేయదు. తన కర్మను తానే చేసుకునేటట్టు ఆత్మ సహాయం చేస్తుంది. అది ఎలాగంటే కర్మయోగము ఆచరించిన వ్యక్తి అంటే వచ్చే కర్మ అంటే ప్రారంధాన్ని అనుభవిస్తూ లేకుండా చేసుకోగలడు. అంటే వచ్చే కర్మయోగం అవలంబిస్తున్నాడు కాబట్టి వచ్చే కర్మ రాదు. అయితే కర్మ రాదు కాబట్టి అతనికి సంచితంలో ఉన్న కర్మ చాలా కర్మ ఉంటుంది కాబట్టి అంత త్వరగా మోక్షం పొందలేడు. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏ విధంగానంటే వారికి అంటే దేవుని మీద ఎక్కువగా దాని మీద శ్రద్ధ ఉన్న వ్యక్తికే ఈ విధంగా చేస్తున్నాడు. వారికి కళల రూపంలో స్వప్న రూపంలో అంటే కర్మను అనుభవింపజేసి కళ రూపంలో అనుభవం చేసి ఆ కర్మను సంచిత కర్మలను తగ్గించి అంటే ఎక్కువగా తగ్గించి అతనికి త్వరగా మోక్షం పొందే అవకాశం కూడా ఆత్మ ఇస్తుంది. గొప్ప గొప్ప కర్మలను అనుభవింపజేసి దాని వలన మనిషి ఏ బాధ లేకుండా చేస్తున్నది. స్వప్నంలో ఎంత కర్మ జరిగినా ఒక విధంగా అనుభవించాలని చెప్పవచ్చును. ఇదే విధంగా అంటే ఇప్పుడు ఈ కర్మలు ఏ విధంగా పోతాయి అనే దాని గురించి బయట చాలా విధాలు చెప్తున్నారు. సూర 11 అల్-హుద్ అనే సూరాలో అల్-హుద్ అనే సూర ఆయత్ 9లో అజఅల్తుమ్ సికాయతల్ హాజీ వ ఇమారతల్ మస్జిదిల్ హరామి కమన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖరి వజాహద ఫీ సబీలిల్లాహ్ లా యస్తవూన ఇందల్లా వల్లాహు లా యజల్ కౌమజ్ జాలిమీన్. అంటే ఇక్కడ హజ్ యాత్రికులకు మంచినీళ్ళు సరఫరా చేయడాన్ని, మస్జిద్లలో సేవా కార్యక్రమాలు చేయడాన్ని, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లా మార్గంలో ప్రయాణించే వాళ్ళు సమానంగా అనుకుంటున్నారా? వారు ఏమాత్రము సమాను కాదాలరు అని దేవుడు చెప్పడం జరిగింది. ఇంకొక ఆయతులో సూరా 9 వాకీమీ సలాత తరఫా ఇన్నహారి వ జులఫం మినల్ లైల్ ఇన్నల్ హసనాతి యుజ్హిబ్న సయ్యాతి जालिक ज़िक्रा लिज़ाकिरीन. दिन के दोनों किनारों में नमाज कायम रखो और रात के कई घड़ियों में भी. बेशक ये नमाज नेकियां बुराइयों को दूर कर देती है. ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని వెంటనే పాపం చేసిన తర్వాత వెంటనే పుణ్యం చేస్తే పాపాలన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి అనేది బయట అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దినము యొక్క 2 అంచుల్లోనూ నమాజ్ స్థాపించు, మరియు రాత్రి ఘడియల్లో కూడా ఈ నమాజ్ చేయడం వల్ల పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి అని వాక్యం ఉన్నందువల్ల పుణ్యకార్యముల వల్ల పాపాలు దూరం అవుతాయి అనుకుంటున్నారు. అంటే పుణ్యకార్యాలు పాపకార్యాలు 2 దూరం అవుతున్నాయి ఈ నమాజ్ చేయడం వల్ల అనేది వాళ్ళకు అర్థం కావటం లేదు. ఇంతటితో ఈ కార్యక్రమం చేస్తున్నాను. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పాదపద్మములకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మాకు ఇవ్వబడిన అంశం పదైదో సూర 49-55. ఓ ప్రవక్త, నేను అమితంగా శిక్షించేవాడినని అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయు. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని చెప్పు. అల్లాహ్ అమితంగా శిక్షించేవాడు, అమితంగా క్షమించేవాడు అని ఇక్కడ ఉంది. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు అంటే అమితంగా అంటే అల్లాహ్ అంటేనే అంతులేనివాడు, హద్దులేనివాడు అని.
అలాంటప్పుడు ఆయన కరుణ కూడా అపారంగా ఉంటుందన్నమాట. ఇకపోతే అల్లా యొక్క క్షమాశీలత మనం ఎలా పొందాలి, కరుణ ఎలా పొందాలి అంటే, మనం బయట అనుకున్నట్టు గుడి ప్రదక్షిణలు చేయడం కానీ, పొర్లు దండాలు చేయడం కానీ, లేదంటే ప్రార్థనలు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల, యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల పొందొచ్చా అంటే ఆ విధంగా పొందలేమనేసి మనకు భగవద్గీతలో రెఫరెన్స్ చెప్పారు. సర్వకర్మాని భస్మసాత్ కురుతే అర్జున అన్నట్టు సర్వకర్మలు జ్ఞానాగ్ని చేత కాల్చబడతాయని చెప్పబడింది. అలాంటప్పుడు ఆ జ్ఞానాగ్నిని మనం ఎలా సంపాదించుకోవాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు మనకు 3 దైవ గ్రంథాల్లో తెలుపబడి ఉంది. అంటే ఆధ్యాత్మికం అంటే ఆత్మను అధ్యయనం చేసినప్పుడు శరీరంలో ఈ కార్యకర్త ఎవరు అనేది మనకు తెలుస్తుంది. అంతే తప్ప బయట మనము పూజలు యాగాలు యజ్ఞాలు చేయడం వల్ల మనం దేవుని యొక్క కరుణను కానీ ఆయన క్షమాశీలతను కానీ పొందలేము. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికం గురించి ఆత్మను అధ్యయనం చేయడం తెలుస్తుందో అప్పుడు మనకు మన శరీర యంత్రాంగంలో మనం ఎవరం అనే ఒక విషయం మనకు తెలుస్తుంది. అంతవరకు శరీరమే నేను అనుకుంటూ ప్రతి పని నా వల్లే జరుగుతుంది, నేను చేస్తే అవుతుంది అన్న ఒక అజ్ఞానంలో ఉండి చేసే ప్రతి పనిలో వచ్చే పాపపుణ్యాలను తలకెక్కించుకుంటూ వాటిని అనుభవిస్తూ మళ్ళీ చేస్తూ పుడుతూ ఇదే కర్మచక్రంలో ఇరుక్కొనే ఉంటామన్నమాట. దీని నుంచి బయటికి రావాలి అన్నప్పుడు ఇక్కడ చెప్పారు శరీరంలో అల్లాహ్ కార్యకర్తగా ఉన్నాడు అనేసి. ఆయన కార్యకర్తగా ఎలా ఉన్నాడు అని మనకు తెలియాలి అంటే ఆధ్యాత్మికం అనేది కాదు కానీ త్రైత సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఆయన కార్యకర్తగా ఎలా ఉన్నాడు అనేసి. బయట ఉన్న వ్యక్తులకి అయితే ఎవరికి తెలియదు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ 3 గ్రంథాలని ఎవరైతే సమన్వయపరుచుకొని చదివి ఉంటారో వాళ్ళకు మాత్రమే దేవుడు శరీరంలో కార్యకర్తగా ఎలా ఉన్నాడు అనేది తెలుస్తుంది. అట్లే ఇక్కడ శిక్షించేవాడు అన్నారు. అల్లాహ్ శిక్షించేవాడు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనం అందరము ఆయన శిక్షకు గురి అవుతూనే ఉన్నాము. ఎందుకంటే జ్ఞానం తెలియకపోవడం వల్ల అజ్ఞానంతో చేసుకున్న అంటే దేవుడు చేసిన పనులని అహంభావం పొంది నేను చేశానని మన నెత్తిన వేసుకోవడం వల్ల ఎన్నో జన్మల నుంచి సంపాదించుకున్న కర్మను ప్రారబ్ధ రూపంలో పుట్టిన ప్రతిసారి కూడా అనుభవిస్తూనే ఉన్నాము. దీని నుంచి బయటికి పడాలి అన్నప్పుడు దేవుడి యొక్క క్షమాశీలత ఆయన కరుణ పొందాలి అంటే శరీర యంత్రాంగం గురించి తెలుసుకోవాలి. శరీర యంత్రాంగం గురించి తెలుసుకోవాలి అంటే ఒక గ్రంథం చదివితే సరిపోతుందా అంటే అట్లా కుదరదు. 3 గ్రంథాలు భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 గ్రంథాలు చదివినప్పుడు మాత్రమే శరీరంలో తన పని ఏంటి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే తన పని ఏంటి అనేది తెలుస్తుందో అప్పుడు ఈ శరీరంలో నేను కేవలము కర్మలను అనుభవించేవాడిని అంటే పాపపుణ్యాలను అనుభవించేవాడిని మాత్రమే అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఈ యొక్క శరీరంలో తన పాత్ర తనకు తెలిసినప్పుడు సర్వకార్యాలను చేసే ఆత్మ ప్రతి కార్యాన్ని తనే చేస్తుంది, నేను కేవలం అనుభవించేవాడిని మాత్రమే అని అర్థమైనప్పుడు మాత్రమే మనకు దేవుని యొక్క క్షమాశీలత లభిస్తుంది. అప్పటి వరకు మనకు క్షమాశీలత అనేది ఉండదు. ఇంకపోతే ఆయన అమితంగా శిక్షించేవాడు. చాలామంది దేవుని యొక్క విధానం తెలియకపోవడం వల్ల జ్ఞానుల గురించి కానీ, జ్ఞానం గురించి కానీ, గ్రంథాల గురించి కానీ, స్వామివారి గురించి కానీ తెలియక మాట్లాడే కొన్ని మాటల వల్ల ఆయన శిక్ష కూడా 2 యుగాల పర్యంతం ఉంటుందని చెప్పారు బైబిల్లో యేసుప్రభు వారు. అదేవిధంగా చాలా క్షమించరాని పాపాన్ని కూడా మూటగట్టుకుంటాం. అంతిమ దైవ గ్రంథంలో 5వ సూర 68లో ఓ గ్రంథహులారా మీరు తౌరాతును, ఇంజీల్ను, మీ పరువు తరపు నుంచి వచ్చిన ఖురాన్ను
చదివి మీ జీవితాల్లో నెలకొల్పినంత వరకు మీరు నా ధర్మంపైనే లేనట్లే అన్నాడు దేవుడు అల్లాహ్. కాబట్టి ఎవరైనా సరే 3 గ్రంథాలను చదివి అల్లాహ్ ఏ విధంగా కార్యకర్తగా ఉన్నాడో అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆయన యొక్క క్షమాశీలతను, ఆయన యొక్క కరుణను పొందుతారని తెలియజేస్తూ ఇంతటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి శ్రీ 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 ప్రబోధానంద యోగీశ్వర వారి పాదపద్మములకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాము. ముందుగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈరోజు ముస్లిం క్రైస్తవ జ్ఞాన చర్చలో భాగంగా ముస్లింలకు ఇవ్వబడిన సూరా 15వ సూరా 49-50 ఆయత్ చూసుకుంటే, ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్ష అని చెప్పు. ఇది 15వ సూర 49-50 ఆయతులలో జిబ్రాయిల్ వారు మొహమ్మద్ ప్రవక్త గారికి చెప్పినారన్నమాట. ఏమని? నేను అమితంగా క్షమించేవాడినని అలా చెప్తున్నాడు. నేను అమితంగా క్షమించే వాడినని అపారంగా కరుణించే వాడినని నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్ష అని చెప్పు అని అలా చెప్తా ఉన్నాడు. ఆయన ఏ విధంగా క్షమిస్తాడు? తప్పు చేస్తే కదా దేవుడు క్షమించేది. మనిషి అనేవాడు తప్పు చేస్తున్నాడా అని చూసుకుంటే, శరీరంలో జీవుడు అనేవాడు ఒక చోట ఉన్నాడు. అతనికి మాట్లాడడానికి చేత కాదు, చూడడానికి చేత కాదు, అవిటివాడు, గుడ్డివాడు, అన్ని విధాలుగా ఏం తెలియదు అసలు. అలాంటి వాడు తప్పు చేయగలడా? కొంతమంది మేము కూడా జ్ఞానంలోకి రాకముందు ఈ శరీరంతో, ఈ చేతుల ద్వారా, కళ్ళ ద్వారా, ఈ కాళ్ళ ద్వారా ఇదంతా ఈ శరీరమే నేను అనే భావన అనేది ఉండేది. ఎప్పుడైతే త్రైత సిద్ధాంత జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత శరీరంలో జీవుడు అనేవాడు ఒక చోట ఉన్నాడు అనే విషయము జ్ఞానం తెలియకముందు తెలియదు. త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే అర్థమైంది. ఈ యొక్క ప్రతి కార్యము శరీరంలో ఉండి ప్రతి కార్యం చేసేది లోపల ఉన్నటువంటి ఆత్మనే అన్న విషయము సర్వ మానవాళికి తెలియదు. ఆ విషయం ఎవరికి తెలిసిందంటే ఒక్క త్రైత జ్ఞానం తెలిసిన వారికి తెలుసు, కానీ మిగతా వారి బయట సమాజం వారికి అసలు తెలియదు. అంతటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా కానీ మనం తెలుసుకున్నాం. ఎంతో మనం ధన్యులము. అందుకే శరీర అంతర్గత యంత్రాంగాన్ని తెలుసుకొని మనము సోమవారం రాసినటువంటి 100 గ్రంథాలు చదివి జ్ఞానం తెలుసుకొని జ్ఞానం ఆచరిస్తే మనకి కర్మలని తొలగిపోతాయి. ప్రతి కార్యంలో నేనే చేస్తున్నాను అనే అహంభావం పొందితే తప్పకుండా బాధాకరమైన శిక్ష దేవుడు వేస్తాడు. నువ్వు అనుకుంటే వేసేస్తాడు అంతే. ఇంకా కానీ నువ్వు శరీరం నేను ఒక చోట ఉన్నాను, ఇదంతా ఈ శరీరం అంతా ఆత్మనే. ఈ శరీరంలో ఏడిపేయడం కానీ, నవ్వడం కానీ, పని చేయడం కానీ, చూడడం కానీ, మాట్లాడడం కానీ ప్రతీదీ లోపల ఉన్నటువంటి ఆ అల్లానే, ఆ ఆత్మనే చేయిస్తున్నాడనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు కర్మ అనేది రాదు. నీకు కర్మ రాలేదంటే
ఆటోమేటిక్గా నీకు శిక్ష పడదు, దేవుడు శిక్షించాడు. ఎందుకంటే కర్మనే అంటించుకోలే కాబట్టి. నీకు ఎప్పుడైతే ఈ యొక్క దేవుని జ్ఞానం నీకు చేరుతుందో అప్పుడే దేవుడు నీపై దయ చూపినట్ల, నీపై కరుణ చూపినట్ల. లేదు నువ్వు అజ్ఞానంలో ఉన్నా అంటే ఖచ్చితంగా వెనుకటి జన్మల పాపపుణ్యాల కర్మ ప్రకారమే దేవుడు నీకు శిక్ష వేస్తాడు. నీ ఎప్పుడైతే ఈ యొక్క దైవజ్ఞానం, అసలైన దైవజ్ఞానం నువ్వు తెలుసుకుంటే, నీకు దైవజ్ఞానం తెలుసుకున్నావు అంటే నీపై కరుణ, అపార దయ చూపినట్లనే, ఆ శిక్షల నుంచి నువ్వు బయటపడినట్లనే అర్థం. అదే ఇస్లాం సమాజంలో తీసుకుంటే తప్పు పనులు చేస్తే ఏమంటారు, సలాతుల్ తోబా నమాజ్ చదవండి, నఫిల్ నమాజ్ చదవండి అంటారు మౌలానా, పెద్ద పెద్ద హాఫీసు, ఆలింలు, ముఫ్తీ సాబులు. సలాతుల్ తోబా నమాజ్ చదవాలంట. అది నఫిల్ నమాజ్ 2 రకాతులు నఫిల్ నమాజ్ చేస్తే, మసీదుకి వెళ్ళి ఉజూ చేసి 2 రకాతులు నమాజ్ నఫిల్ నమాజ్ చేస్తే పాపాలని క్షమించబడతాయి. సగీరా కబీరా, చిన్న తప్పులైనా కానీ పెద్ద తప్పులు కానీ క్షమించేస్తాడు. అంటే వాళ్ళకి అర్థము, శరీరంలో జీవుడు అనేవాడు ఏ చోట ఉన్నాడు, ఆత్మ ఎక్కడుంది అనే విషయం తెలియదు. శరీరంలో బ్రహ్మ కాల కర్మ గుణచక్రం అనే గుణచక్రంలో తామస రాజస సాత్విక అనే గుణభాగంలో ఏదో ఒక చోట జీవుడు ఉంటాడు అనే విషయాలు అనేటివి ఒక త్రైతజ్ఞానం తెలుసు తప్ప వేరే ఇతరులకు తెలియదు. కాబట్టి ఇంత గొప్ప జ్ఞానాన్ని స్వామివారు మనకి అందించినాడు. కాబట్టి ఆయనకు రుణం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ముందుగా త్రిమతయాకి గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధి గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధన దేశుల వారి పాదపదులు నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన జ్ఞానులందరికీ మా నమస్కారములు. ఈరోజు క్రైస్తవులకు ఇచ్చిన అంశము మత్తయి సువార్త 9వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. 7వ వచనంలో, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను, జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచెరి. ఈ మాట ఆనాడు ప్రభువారు ఎందుకు అనాల్సి వచ్చిందంటే, దాని పై వచనంలో శాస్త్రులు ప్రభువారు ఆ దారిలో వెలుచుండగా ఆ కార్యం చేశారన్నమాట. కుమార ధైర్యంగా ఉండము, నీ పాపము క్షమింపబడవని ఉన్నవని పక్షగల వాయువానితో చెప్పాను. అంటే ఆ దారిలో పక్షవాయు గలవని అంటే ఆయనతో నీ పాపం క్షమింపబడి ఉన్నవని చెప్పారు ప్రభువారు. అనగానే అక్కడున్న శాస్త్రులు ఏమన్నారంటే, ప్రభువారి గురించి కొంచెం ఆలోచనలు చేశారన్నమాట. వారి యొక్క ఆలోచనలు ఎరిగి అప్పుడు ఒక మాట అన్నారు. ఏమని? పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పడం సులభమా అంటే ఆ మాట చెప్పడం సామాన్యమైన విషయమా అని వాళ్ళు ప్రశ్నించారు. మరలా ఇంకోటి, లేచి నడవమని చెప్పడం సులభమా? అంత స్పష్టంగా వాళ్ళని, అంటే వారి యొక్క ఆలోచనలు ఎరిగి ప్రభువారు ఆ విధంగా మాట్లాడారు. అయితే వాళ్ళు ఇంకో మాట ఏమన్నారు, దైవదోషం చేయొచ్చున్నాడు అన్నారు. ఎవరు? శాస్త్రులు ప్రభువారిని దైవదోషణ చేయొచ్చు. అంటే వాస్తవంగా ఆ కార్యం చేసేది ఎవరు? లేచి నడవమని చెప్పాలన్నా, వాళ్ళ యొక్క తిరిగి స్వస్థ చేకూర్చాలన్నా దేవునికే సాధ్యం. అది వాళ్ళకి తెలుసు. అది ఈయన ఎలా ఉన్నారు? మనిషి కుమారుడుగా గ్రహించారు. వాళ్ళంతా ఈయన్ని సాధారణ వ్యక్తిగానే చూశారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ యొక్క దురాలోచనలు ఎవరికి ప్రభువారు ఈ విధంగా పలికారు. అయితే ఈ మాట చెప్పడానికి ప్రభువారు సాధారణ వ్యక్తిగానే ఉండి అక్కడ గమనిస్తే పరిశుద్ధాత్మే ఒక రూపం ధరించి భూమి మీదకి వచ్చి ఆ కార్యం చేస్తున్నాడంటే ఎవరైతే గ్రహిస్తారో ఆయన ఎవరో మనకు అర్థమైపోతుంది. ఆనాడు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. చివరికి ఆయన్ని ముద్దాయిగా నిలబెట్టారు. అదేవిధంగా నేడు నిజంగా మనం అందరం క్షమాశీలత పొంది ఉన్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మనం కూర్చొని ఈ జ్ఞానాన్ని తెలుసుకునే
అవకాశం దొరికింది. ఎందుకంటే ఇది దొరకడం గొప్ప భాగ్యం. నేడు చాలామంది మన గ్రంథాన్ని తీసుకొని వెళ్తే స్వామివారు గ్రంథం పైన ఒక ఫస్ట్ పాయింట్ ఉంటుంది, త్రిమాత ఏకైక గురువు. ఆయన స్పష్టంగా చెప్పుకుంటున్నాడు, త్రిమాత ఏకైక గురువు. గురువు అక్కడే, భూమి మీద గురువు అక్కడే. ఆయన ఎవరు? దేవుడే. ఆయన భగవంతుడిగా వచ్చాడు. ఆయన తప్ప ఇంకా ఎవరు గురువు అనేవాడు లేడు. ఇది అందరికీ తెలుసు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మని ఏమంటారు? జగద్గురు అనే పిలుచుకుంటాం. నేడు అదేవిధంగా స్వామివారు మనకి టైటిల్ చక్కగా చెప్తారు, త్రిమాత ఏకైక గురువు. అసలు ఆ పదం చూడగానే నాకు ఎంతో అంటే అనిపిస్తుంది, ఆ ఫీలింగ్స్ లోపల ఎలా ఉంటాయి. అలా ఇంకో మాట ఏముంటుంది దాని పక్కనే, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి. ఇక చక్రవర్తి అంటే అన్నిటికీ అధిపతి. ఇంకా అది దాన్ని బట్టి మనం ఆ పదాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే అట్లా గ్రహించుకునే శక్తి, ఆ బుద్ధి మనందరికీ ఆయన క్షమాశీలతో ఉండబట్టి, మన మీద ఉండబట్టి మనం ఇక్కడికి వచ్చి ఆ బుద్ధి గ్రహించుకునే విధానాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఈరోజు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము, ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము. కాబట్టి నేడు ఆ విధంగా ఆయన ఇచ్చిన క్షమాశీలత మనం పొందిన మనము ఈ గ్రంథాలు ఏదైతే స్వామివారు మనకి ఏవైతే 101 గ్రంథాలు మన ముందు ఉంచి ఉన్నారో, ఆయన ఏవైతే చెప్పి ఉన్నారో, ఏ విధంగా జ్ఞానం తెలుసుకొని ఏ విధంగా ఆచరించాలి, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందే, మనం ఆచరించుకోవాల్సిందే. ముందు మనం పరిపూర్ణంగా ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్ళగలం. కాబట్టి ఆ క్షమాశీలత మనం పొంది ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఇట్టే అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ 100 దైవ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని పూర్తిగా గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన విధానాన్ని అనుసరిస్తూ ఆయన ఏ విధంగా అయితే చేయాలని చెప్పాడో ఆ విధంగా మనం ఆచరించి నడవాలని కోరుకుంటూ శ్రీ 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 ఆచార్య ప్రబోధేశ్వర దేవపాల నమస్కారం చేసుకుంటూ ముగించుకుంటున్నాం. దేవునికి స్తోత్రాలు. ముందుగా యేసు ప్రభు చెప్పిన విధంగా ఆదరణకర్తగా వచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి మా సాష్టాంగ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ 2024 సంవత్సరం క్రిస్మస్ నెలలో దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. యేసు ప్రభు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రతి ఊరు ప్రతి పట్టణము తిరుగుతూ దేవుని వాక్యాన్ని జ్ఞానాన్ని పంచేవాడు. అలా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళినప్పుడు ఒక ఊరు వెళ్ళాడు. రాత్రిపూట పగలు రాత్రి తేడా లేకుండా ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు. అలా ప్రకటిస్తూ ఒక ఊరికి వెళ్ళినప్పుడు రాత్రి పొద్దు ఊకింది, రాత్రి అయింది. ఒక ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేశాడండి. దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నాడు, అందిస్తున్నాడు. ఆ ఊరు పక్కన మరొక ఊరిలో ఒక పక్షవాత రోగి ఉన్నాడండి. ఎన్నో సంవత్సరాలుగా కాళ్ళు చేతులు పనిచేయకుండా మంచంలో పడి ఉన్నాడు. యేసు ప్రభు పక్క ఊరు వచ్చాడని అతని స్నేహితులకు తెలిసింది. అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నలుగురితో స్నేహంగా ఉండేవాడు కనుక అతని స్నేహితులు ఇతన్ని గుర్తు చేసుకొని, అయ్యో మన స్నేహితుడు ఎన్నో సంవత్సరాలుగా పక్షవాతంతో మంచంలో పడున్నాడు, యేసు ప్రభు మన పక్క ఊరు వచ్చాడు, ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన వారిని కూడా లేపుతున్నాడు. ఇంత గొప్ప సమయం మనకు రాదు. ఈ సమయంలో మనం ఖచ్చితంగా మన స్నేహితుడిని యేసు ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఆయన స్వస్థపరుస్తాడు. మన స్నేహితుడు మనం చేసే ఉపకారం ఇంతకంటే మంచి సమయం రాదు అనుకొని నలుగురు స్నేహితులు వచ్చి ఉన్నపాటున ఆ పక్షవాత రోగిని 4 ఏపుల మంచంతోనే ఎత్తుకొని వచ్చానండి. మంచంలో శవాన్ని గట్ట ఎట్లా ఎత్తుకొని వస్తారో 4 ఏపులు పట్టుకొని ఎత్తుకొని వచ్చారు. ఎత్తుకొని యేసుప్రభు ఉన్న ఇంటి దగ్గరకు వచ్చారు. వచ్చేవరకు ఆ ఇల్లంతా జనంతో కిక్కిరిసిపోయిందండి. వాకిల్లో కూడా ఆవరణం కూడా నిండిపోయింది, ఎక్కడా సందు లేదు. ఎవరు కూడా కొద్దిగా మా స్నేహితుడిని
యేసుప్రభు దగ్గర తీసుకుపోతాం. యేసుప్రభు ఇంట్లో ఉన్నాడు, కొంచెం జరగండి, మా స్నేహితుడు నడవలేడు, పక్షవాతంతో బాధపడుతున్నాడు, కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, కొంచెం జరగండి తీసుకుపోతాం అంటే ఎవరూ జరగట్లేదండి. మేము ముందు ఉండాలంటే మేము ముందు ఉండాలి, యేసుప్రభు దగ్గర ఉండాలి అనుకొని ఎవరూ జరగట్లా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అయ్యో మన స్నేహితుడిని యేసుప్రభు దగ్గరికి తీసుకుపోనియట్లేదు, ఏం చేద్దామని అనుకుంటే వాళ్ళలో ఒక స్నేహితుడు అన్నాడు, మనం ఈ ఇల్లు ఎక్కిద్దాం, ఈ ఇల్లు పెంకుటిల్లు, ఈ ఇల్లు ఎక్కించి ఆ పెంకు ఇప్పదీసి యేసుప్రభు ఎదురుగా దించుదాం తాళ్ళు కట్టి అని అనుకొని ఇంటి వెనక్కి వెళ్ళి ఆ స్నేహితుడిని మంచంతోనే పైకి ఎక్కిచ్చారు, ఇల్లు ఎక్కిచ్చారు. ఆ పెంకుటిల్లు తీగ పెంకు ఎప్పదీసి పగ్గాలు కట్టి సరిగ్గా యేసుప్రభు ఇలా బోధిస్తూ ఉన్నాడు, యేసుప్రభు ఎదురుగా ఆయన ముందు దించారండి, తాళ్ళతో దించారు, మంచంతోనే దించారు. యేసుప్రభు అది చూసి ఆశ్చర్యపోయాడండి. ఇంత విశ్వాసం నా ఎడల, ఇంత విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు అని ఆశ్చర్యపోయి ఆయన ఒక మాట పలికాడండి. దేవుడు ఒకే ఒక విషయంలో ఆశ్చర్యపోతాడండి, అదేంటంటే మన విశ్వాసాన్ని చూచి, ఇంత గొప్ప విశ్వాసమా నా ఎడల అనుకొని ఆ పక్షవాత రోగి వైపు చూచి అందరూ అనుకున్నారు యేసుప్రభు స్వస్థపరుస్తాడు, పక్షవాత రోగి ఆయన ఎదురుగా ఉన్నాడు, ఆయన కనికర స్వరూపుడు, తప్పకుండా అతన్ని స్వస్థపరుస్తాడని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఆ పక్షవాత రోగి వైపు చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి అన్నాడు. అక్కడ శాస్త్రులు అప్పటికే ఆయనలో తప్పేమైనా దొరుకుద్దామని వెయిటింగ్ చేస్తున్నారు, పట్టుకుందామని. పాపమును క్షమించడానికి ఇతడెవడు? దేవుడు ఒక్కడే కదా పాపక్షమాపణ చేసేది, ఇతడు దేవదోషణ చేస్తున్నాడు అని తమలో తాము ఆలోచించుకుంటున్నారు. అందరూ యేసుప్రభు స్వస్థపరుస్తాడేమో అనుకుంటే యేసుప్రభు అంటున్నాడు పాపములు క్షమింపబడ్డాయంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయంటున్నాడు. ఎందుకు యేసుప్రభు స్వస్థపరచకుండా పాపములు క్షమింపబడ్డాయంటున్నాడు అంటే పాపమును క్షమిస్తే కానీ అతనికి స్వస్థత రాదండి. అందుకని ముందుగా నీ పాపములు క్షమింపబడ్డాయన్నాడు, నీ కర్మ తొలగిపోయిందన్నాడు. అప్పుడు ఆ శాస్త్రులు వాళ్ళు తమలో తాము అనుకునేది ఆయన గ్రహించుకొని, మనసులో గ్రహించుకొని వాళ్ళ వైపు తిరిగి వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడండి, నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పడం సులభమా, లేచి నీ మంచం ఎత్తుకొని నడవమని చెప్పడం సులభమా, ఏది సులభం అని వాళ్ళని ప్రశ్న అడిగాడండి యేసుప్రభు. అప్పుడు వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు. మీరేం చెబుతారు సమాధానం? నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పడం సులభమా, లేచి మంచం ఎత్తుకొని నడవమని చెప్పడం సులభమా, ఏది సులభం? పాపములు క్షమింపబడ్డాయని చెప్పడం అందరం చెప్పగలం, నేను కూడా చెబుతా నీ పాపములు క్షమింపబడ్డాయని, ఎందుకంటే అది కనబడేది కాదు, బయటికి కనబడేది కాదు. క్షమింపబడ్డాయి అంటే పడ్డాయో లేవు అనుకొని ఇంటికి పోతాం, పడ్డాయో లేదో ఎవరికీ తెలియదు. కానీ నీ మంచం ఎత్తుకొని లేచి నడవమని చెప్తే పక్షవాత రోగిని, కాళ్ళు చేతులు పనిచేయని వాడిని, నలుగురు స్నేహితులు ఎత్తుకొని వచ్చిన వాడిని నీ మంచం ఎత్తుకొని నడవమని చెబితే ఒకవేళ నడవకపోతే యేసుప్రభు ఫెయిల్ అవుతాడు, అందరి ముందు అవమానం పాలవుతాడు. అదంత తేలికైన విషయం కాదు. వాళ్ళు ఏమీ సైలెంట్గా ఉన్నారు. అప్పుడు యేసుప్రభు, ఇదిగో పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకునవలనని ఆ పక్షవాత రోగి వైపు చూచి
నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పగా వాడు లేచి మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయారండి. అందరూ ఇలాంటి కార్యములు మనం ఎన్నడూ చూడలేదని దేవుని మహిమపరిచిరి. అంత గొప్ప కార్యం జరిగిందండి. భూమి మీద పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని ఒక నిదర్శనం చూపించాడు. ఆయన దేవుని కుమారుడే కానీ తను తాను తగ్గించుకొని మనిషి కుమారుడని చెప్పాడు. ఇప్పుడు మేము ప్రతి ఆదివారం ఖమ్మంలో ప్రచారం చేస్తున్నప్పుడు నేను క్రైస్తవులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి ఏం చెప్తానంటే, సెకండ్ కమింగ్ వచ్చిందండి, 100 గ్రంథాలు ఇవ్వబడ్డాయి, మీరు కూడా తీసుకొని చదవండి అంట. అప్పుడు వాళ్ళు భూమి తలక్రిందులైనట్టుగా ఆశ్చర్యపోతారు, నిర్ఘాంతపోతారు, నమ్మరు. అప్పుడు మా కమిటీ సభ్యులు అంటారు తర్వాత బయటకు వచ్చినాక, మీరు అట్లా చెప్పబాకండి సెకండ్ కమింగ్ వచ్చిందని. వాళ్ళు నిర్ఘాంతపోతున్నారు, వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అని అంటే చెప్పాలని నేనంట, వాళ్ళు చెప్పకూడదని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరేమంటారు? చెప్పొచ్చు అంటారా, చెప్పకూడదంటారా? సెకండ్ కమింగ్ వచ్చిందని చెప్పొచ్చు అన్న వాళ్ళు ముందుగా చేయొద్దండి, చెప్పకూడదన్న వాళ్ళు తర్వాత చేయొద్దురు. కానీ ముందు వచ్చింది, సెకండ్ కమింగ్ వచ్చిందని చెప్పొచ్చు, ప్రకటించవచ్చు అన్నవాళ్ళు చేయొద్దండి, తక్కువే. దించండి. చెప్పకూడదు, సెకండ్ కమింగ్ వచ్చిందని చెప్పకూడదు అన్నవాళ్ళు చేయొద్దండి, ఇప్పుడు ఇంకా తక్కువే. అంటే తటస్థులు ఎక్కువ మంది ఉన్నారు. శాస్త్రులు కూడా పాపములు క్షమింపబడ్డాయని చెప్పడం సులభమా, నీ మంచం ఎత్తుకొని నడవమని చెప్పడం సులభమా? ఏది సులభమా అని అడిగితే ఏమీ చెప్పలేదండి. ఇక్కడ కూడా చాలామంది ఏమీ చెప్పట్లేదు. సరే, ఆయన శరీరధారిగా, నా అభిప్రాయం చెబుతున్నాను, తర్వాత మీరు ఆలోచించుకోండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే ఆయన గుర్తుపట్టకుండా ఉండడానికే మనిషి కుమారుడని చెప్పాడు. ఆయన శరీరం చాలించిన తర్వాత, ఇదిగో మేము పునరుద్ధారుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాము, అంతకుముందు చెప్పాడు యేసుప్రభు. నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? నేను ఎవరినని ప్రజలు అనుకుంటున్నారు అంటే ఆ ప్రవక్తల్లో ఒకడని, ఏలియా అని, మోషే అని అనుకుంటున్నారు. సరే, మీరేమనుకుంటున్నారు అనంటే అప్పుడు పేతురు లేచి నిలవబడన్నాడు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువు అని ఆయన ఉన్నప్పుడే చెప్పాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఈ రహస్యము పరలోకమందున్న నా తండ్రి నీకు తెలియజేస్తేనే కానీ మనుషుడు నీకు తెలియజేయలేదు. అయినప్పటికీ ఈ విషయము మనుష్య కుమారుడు మహిమపరచబడేంత వరకు ఎవరికీ చెప్పొద్దన్నాడు. అంటే శరీరంతో ఉన్నంత వరకు ఎవరికి చెప్పకూడదు, ఎందుకంటే ఆయన గుర్తుపట్టకుండా ఉండాలి కనుక చెప్పకూడదు. గుర్తుపడితే ఏమైంది అని అంటే ఆయన సువార్త ప్రకటించనీయకుండా ఆయన కాళ్ళ మీద పడతారు. ఇక ఆయనకి అన్నం తినడానికి కూడా టైం ఉండదు. యేసుప్రభు కూడా చివరిలో చనిపోయిన వారిని లేపాడు, పుట్టుగుడ్డి వారికి చూపునిచ్చాడు, పక్షవాత రోగులను స్వస్థపరిచాడు. లాస్ట్ ఒక 7 days ఆ పీరియడ్లో ఆయనకి ఇక అన్నం తినడానికి కూడా టైం లేదండి. ఎక్కడికి పోయినా జనమే. ఆఖరికి రెస్ట్ తీసుకుందామని అరణ్యంలోకి వెళితే అక్కడికి జనం వచ్చారు.
ఎంతకీ బాటల్లో 3 రోజులు ఉన్నారు జనం. 3 రోజులు ఆయన బోధిస్తూనే ఉన్నాడు, వాళ్ళు వింటానే ఉన్నారు. వాళ్ళు తెచ్చుకున్న భోజనాలు ఒకరోజే, ఫస్ట్ రోజే అయిపోయినాయి. 2 రోజులు ఫాస్టింగ్ ఉపవాసం ఉండి వింటున్నారండి. ఇంకా వింటున్నారు, ఇంకా ఆయన చెబుతున్నాడు. అప్పుడు శిష్యులు వచ్చి, ప్రభువా, వీళ్ళు 3 దినాలుగా 3 రోజులుగా నీ దగ్గర ఉండి వింటున్నారు, వాళ్ళ దగ్గర ఆహారం ఏమీ లేదు, ఇది అరణ్య ప్రదేశము, ఇక వాళ్ళ ఇళ్ళకి పంపించండి, లేకపోతే సొమ్మచిల్లి పడిపోతారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరే వీరికి భోజనం పెట్టండి. మేమా? ఇంతమందికా? ఈ అరణ్య ప్రదేశంలోనా? ఇంతమందికి భోజనం పెట్టాలంటే 270 రూపాయలు అవుతాయి. ఎక్కడ తెచ్చిపెట్టేది? అయినా ఏ కొట్లో ఉంటాయి ఈ అరణ్యంలో ఇంతమందికి? అప్పుడు ఇంత అబ్బాయి లేచి, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు. 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నాడు. శిష్యులు అన్నారు, ఇంతమందికి ఈ 5 రొట్టెలు ఏమైతే? కూర్చో అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, వాటిని నాకివ్వండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి స్తోత్రాలు చెల్లించి విరిచి వడ్డించమన్నాడు. అప్పుడు 100 మంది 50 మంది పంక్తులుగా కూర్చున్నారండి. వాళ్ళందరూ తినగా ఇంకా మిగిలినాయండి. బైబిల్లో రాసింది 5,000 మంది పురుషులంట. స్త్రీల లెక్క రాయలేదు, పిల్లల లెక్క కూడా రాయలేదు. పురుషులే 5,000 మంది అంటే భక్త సమాజంలో సాధారణంగా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారండి. అంటే పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు 10,000 మంది వచ్చి ఉంటారు. పిల్లలు ఒక 5,000 మంది, మొత్తం 20,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయండి. సరిగ్గా 12 గంపలే ఎందుకు మిగిలినాయి అంటే యేసుప్రభు శిష్యులు 12 మంది అండి. వాళ్ళందరికీ తలా గంప మిగలాలగా, అందుకని 12 గంపలు మిగిలినాయి. అంత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసినా మర్చిపోయారండి. స్వామివారు రాశారు ఇందాక చదివిన వాక్యంలో, మనుషులు మర్చిపోయేవారంట, మర్చిపోతారు. అయినప్పటికీ మన దేవుడు దీర్ఘశాంతం గలవాడు, క్షమాగుణం కలిగిన వాడు, క్షమించేవాడు. ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లా అని ఒక శిష్యుడు అడిగితే యేసుప్రభు అన్నాడు, 7 మార్లు కాదు, 70 మార్లు క్షమించమన్నాడు. మనం అనుకుంటాము, అయ్యో సెకండ్ కమింగ్ వచ్చిందన్న చెప్పినా నమ్మట్లేదని మనం బాధపడతాం. యేసుప్రభు దేవుడు అనుకుంటాడు, నీ ఆయుష్కు చెప్పినా నమ్మట్లేదని నీవు అనుకుంటావు, కానీ ఎన్ని యుగాలు ఉంటారో, ఏ యుగంలో వాళ్ళు నమ్ముతారో, ఏ శతాబ్దంలో నమ్ముతారో నీకు తెలుసా? క్రీస్తు శకం మొదటి రాకల్లో కూడా అంతే అనుకున్నారు అప్పుడున్న సమాజం. అయ్యో మేము పునరుద్ధారుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నామని చెప్పిన నమ్మట్లేదని బాధపడ్డారండి. కానీ ఈనాడు చూస్తే ప్రపంచంలో 170 మంది క్రీస్తుని నమ్ముతున్నారు, ఆయన రక్షకుడని నమ్ముతున్నారు. కానీ మొదటి రాకడలో చూస్తే మొదట ఒక 100 years లోపు చూస్తే పెద్దగా లేరు. అదేవిధంగానే రైతులు కూడా మరి ఇప్పుడు 2000 సంవత్సరం అనుకుంటే 2024 అనుకుంటే 4024 కల్లా 170 మంది ప్రపంచంలో 70% రైతులు అవుతారని నా విశ్వాసం. కనుక అంత దీర్ఘశాంతం కలిగిన దేవుడు
కొన్ని యుగాలను చూడగలిగిన దేవుడు, కొన్ని తరాలను చూడగలిగిన దేవుడు. మన తరాన్ని చూసి ఏదో 1 నెల 2 నెలల్లో మనము సహించలేని వారుగా ఉంటాము కనుక మనం దేవుని దీర్ఘశాంతాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన సహనాన్ని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని మనం తోటి విశ్వాసుల్ని, తోటి రైతుల్ని క్షమించే వారంగా ఉంటూ ముందుకు సాగాలని, అనేక మందిని ముందుకు నడిపించాలని కోరుతూ ఈ సందేశం ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు అంశము క్షమాశీలుడు. క్షమాశీలుడు అనే ఈ అంశాన్ని మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ క్షమాపణ గురించి బోధ జరిగేది ఎక్కడైనా ఉందంటే అది క్రైస్తవ్యంలోనే. నా చిన్నప్పుడు నేను హోప్ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్నప్పుడు, అది నాకు 18 ఇయర్స్ అప్పుడు ఉంటాయి. అందులో అరుణ్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు, అతను గొల్లపల్లి నివాసి. అతను ఒక మాట చెప్పేవాడు అనమాట, భూమి మీద ఏ మతంలోనైనా సరే పాపం చేస్తే శిక్షలు ఉంటాయి, కానీ మన క్రైస్తవ మతంలోనే పాపాలు క్షమించబడటానికి ఒకసారి బాప్తిసం పొందుతాడు మనిషి. తర్వాత ప్రతివారం చర్చికి వెళ్ళి నేను చేసిన పాపాలు క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. ఈ క్షమాపణ అనేది మన దగ్గర తప్ప ఇంకెక్కడా లేదని చెప్పేవాడు అనమాట. అప్పుడు నాకు తెలీదు, అంత నాలెడ్జ్ లేదు. క్రైస్తవులు కూడా అదే. ఇప్పుడు అబద్ధం ఆడని క్రైస్తవుడు ఎవడున్నాడు? లంచం తీసుకొని క్రైస్తవుడు ఎవడున్నాడు? ప్రశ్న వేసుకోవాలా. ఇంట్లో పిల్లలకే చెప్తాడు, తెల్లారు లేస్తే వాడు ఏదన్నా అడగకూడదు అడిగాడు అనుకోండి, ఏం చెప్తాడు వాడు? అదే ఇది అది మంది కాదు వేరే వాళ్ళదని చెప్తాడు. లేకుంటే కాకెత్తుకుపోయింది అది ఫోనే అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? చెప్పరా? అబద్ధం ఆడకుండా లేడా క్రైస్తవుడు? మరి ఈ పాపాలన్నీ క్షమించాలంటే ఎక్కడ పోవాలంటే చర్చికి పోయి దేవుణ్ణి అడిగితే పాపం క్షమించేస్తాడు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, దయామయుడు, ఇదే బోధ కదా. మరి ప్రతిరోజు పాపం క్షమాపణ ప్రతిరోజు కోరుకోవచ్చు, ప్రతి క్షణం కోరుకోవచ్చు. ఆదివారం చర్చికి వెళ్ళి రొట్టె ద్రాక్షరసం అనేది తీసుకొని ఆ రొట్టె ద్రాక్షరసం ద్వారా పాప క్షమాపణ పొందొచ్చు అని అనుకున్నప్పుడు, ప్రత్యేకించి క్రైస్తవ మతంలో బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే, గత జీవితంలో చేసిన పాపాలన్నీ అప్పుడు క్షమించాడంట, అప్పటి నుంచి చేసేవన్నీ కూడా ప్రతిరోజు అడుక్కోవాలా. ఇంక దీనికి మితం ఎక్కడుంది అంటే, మళ్ళీ క్రైస్తవుడు ఎట్లా బతకాలి అంటే వీళ్ళే చెప్తారు, నీతిమంతుడిగా బతకాలి, యథార్థవంతుడిగా బతకాలి అని. యథార్థవంతుడిగా బ్రతకగలుగుతున్నాడా అంటే లేదు. ఏదో సందర్భంలో ఏదో విధంగా అబద్ధమో, మోసమో, లంచగొండో, ఇంకోట ఏదోటి చేయకుండా మనిషి బ్రతకలేకుండా ఉన్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? ఆల్రెడీ కన్వెన్షన్ అయిపోయాడు, మారుమనసు పొంది బాప్తిసం పొంది యేసుప్రభునే రక్షకుడిగా అంగీకరించాడు. పాపక్షమాపణ నాకు కలిగిందని విశ్వసిస్తున్నాడు. ఎందుకంటే యేసుప్రభు పాపుల్ని రక్షించడానికి వచ్చాడు, ఆయన క్షమించాడు, ఆయన రక్తంతో కడిగేశాడు మా పాపాలన్నీ అని విశ్వసించే క్రైస్తవులకి ఇప్పుడు ప్రతిదినము సరే బయటికి అబద్ధం మాట్లాడకపోయినా, బయటికి మోసం చేయకపోయినా, యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, బయట చేయక్కర్లా, చూస్తే అంటే మోహపు అనేది హృదయంలో ఆ మోహ సంబంధమైన భావం కలిగితే అప్పుడే అతని హృదయంలో వాడు పాపం చేసినవాడు అయిపోతున్నాడు. ఇది బయట జరగలా, మోసం మాటలు చెప్పలా, అబద్ధం ఆడలా. ఇట్లా మోసం చేయాలని ఆలోచనలు రాకుండా ఉంటాయా? మోసం చేయి ఇలా దీని నుంచి నేను ఏదైనా ఒక పొరపాటు జరిగింది, తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాను అనుకోండి, దాని నుంచి తప్పించుకోవడానికి ఎలా ఉండాలి నేనని ఆలోచించుకొని క్రైస్తవులు కానీ ఆలోచించుకొని మనిషి ఎవరు ఉన్నారా?
అంటే ఎక్కడో మిస్టేక్, లోపం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతిదినము ప్రార్థన చేసి పాపక్షమాపణ, నన్ను పాపాలు క్షమించమని అడిగితే ప్రతిదినము చేసినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా పాపాలు క్షమించేయటానికి యేసుప్రభు వచ్చాడా? అంటే పాపక్షమాపణ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? అంటే ఒక వ్యక్తి క్రైస్తవ సమాజంలోనికి మతం మార్చుకుంటే పాపక్షమాపణ కలుగుతుందా? రక్షణ వచ్చేస్తుందా? అసలు పాపక్షమాపణ కలిగిందని ఒక పాస్టర్ నాలాంటి వాడు ఒకడు నీళ్ళల్లో ముంచి నీకు పాపక్షమాపణ అయ్యిందంటే నమ్మి నువ్వు పోతున్నావు కదా, అయితే నిజంగా పాపక్షమాపణ జరిగిందని నీకు గ్యారంటీ ఏంటి? ఎవరైనా ఒక హేతువాది వచ్చి ప్రశ్నిస్తే నీ దగ్గర జవాబు ఉందా? ఆలోచన చేయాలా. కానీ బైబిల్లో ప్రభువు బోధించింది ఇదేనా? మళ్ళీ ప్రశ్న. ఇదంతా బయట పాస్టర్లు బోధిస్తున్నారు, సరే, బైబిల్లో ప్రభువు బోధించింది ఇదేనా? దేవుడు చేసి చూపించిన, ప్రభువు క్షమించాడు ఎంతోమందిని, నీ పాపాలు క్షమించబడి అని చెప్పి క్షమాపణ చేసి చూపించాడు. మరి ఈనాడు ఎంతమంది పాస్టర్లు లేకుంటే ఎంతమంది భక్తులు బహిరంగంగా అటువంటి పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నారు? అంటే ఎవరు లేరు, ఎవరు క్షమించలేకపోతున్నారు. మరి అటువంటప్పుడు పాపక్షమాపణ కలిగిందని, నువ్వు బాప్తిసం ఇవ్వగానే పాపక్షమాపణ కలిగిందని ఒకరిని నువ్వు మతంలో చేర్చుకుంటున్నావా, రక్షణలోకి నడుపుతున్నావా అనేది నీ గ్యారంటీ ఏంటి? ఎవరు దానికి గ్యారంటీ? అంటే అసలు పాపక్షమాపణ ఎవరు ఇవ్వగలరు? ఆ పాపక్షమాపణ ఎలా కలుగుతుంది? లేకుంటే ఆ దేవుడు ఎలా క్షమిస్తున్నాడు? ఆ క్షమాశీలత నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? ఈ ప్రశ్నలన్నీ వేసుకున్నప్పుడే నిజమైన ప్రభువు బోధించిన జ్ఞానం అర్థమవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బైబిల్లో ప్రభువు చెప్పాడు, ఒకటే జ్ఞానం. ఎలా చెప్తావు అంటే, ఇక్కడ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాడి హృదయంలో పాపం చేసినట్లు అయిందని చెప్తున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, నువ్వు నా దగ్గరకు నా జ్ఞానం, నీకు అహంభావం లేకుండా ఎన్ని హత్యలైనా చేయి, ఎన్ని మోసాలైనా చేయి, నీకు ఆ పాపం అంటదన్నాడు భగవద్గీతలో. ఇక్కడేమో భావంతో నువ్వు బయట చేయకపోయినా భావం కలిగి, లోపల భావం కలిగితే పాపం చేసినట్టే అని చెప్పాడు క్రీస్తు ప్రభువారు. అరే నువ్వు లోపల అహంభావం లేకుండా ఎంత పాపం చేసినా నీకు ఆ పాపం అంటదని కృష్ణుడు చెప్పాడు. మరి కృష్ణుడు చెప్పిన బోధని వ్యతిరేకించి, క్రీస్తు చెప్పిన బోధని అర్థం చేసుకోక నువ్వు వ్యర్థంగా ప్రభువును ఆరాధించినట్లే కదా, నీకు పాపక్షమాపణ ఎలా దొరుకుతుంది? ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు అసలు మనిషికి పాపపుణ్య ఎందుకు క్షమాపణ అవసరమైంది? క్షమాశీలుడు దేవుడు, అది అందరూ దేవుడు ఎంతమంది ఉన్నారంటే హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు, క్రైస్తవులకో దేవుడు లేడు. అందరికీ ఒకటే దేవుడు, భూమి మీద అందరికీ ఒక్కటే దేవుడు. కాకపోతే హిందువుల కోణంలో హిందువులు మా దేవుడు వేరనుకున్నారు, క్రైస్తవుల కోణంలో క్రైస్తవులు మా దేవుడు వేరనుకున్నారు, ముస్లింల కోణంలో ముస్లింలు మా దేవుడు వేరనుకుంటున్నారు. అలా వేరనుకొని చూసుకోవటం వల్లే దైవజ్ఞానం అర్థం కాక ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటూ వాళ్ళదే సత్యం అని చెప్పి మతంలో పడిపోయారు తప్ప మార్గంలో లేకుండా పోయారు. ఇవాళ అందుకే దేవుడిచ్చే క్షమాశీలత ఎవరికి దొరకకుండా పోయింది. రీసెంట్గా ఒక చిన్నపిల్లకి క్యాన్సర్ ఏదో వస్తే వాళ్ళు తీసుకెళ్ళి చర్చిలో 40 రోజులు ప్రార్థన చేశారంట. చివరికి ఆ పాప చనిపోయింది. ఇప్పుడు దేవుడు అక్కడ క్షమాశీలత లేనట్ట? దేవుడు క్షమించేవాడని నువ్వు చెప్తున్నావు కదా, మరి ఎందుకు క్షమించలేదు అంటే అని హిందువులు ప్రశ్నిస్తున్నారు. ఏది నీ దగ్గర జవాబు? అంటే క్షమాశీలత ఎవరికి వస్తుంది, ఎవరికి క్షమాశీలత ఎట్లా వస్తుంది అనేది తెలీదు. మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, యోగం ఆచరించాలి, యోగం ఆచరిస్తే క్షమాశీలత వస్తుందండి. అసలు యోగం అంటే ఏంటో హిందువుల్లో ఎంతమందికి తెలుసు? క్రైస్తవుల్లో ఎంతమందికి తెలుసు? ముస్లిం సహోదరుల్లో ఎంతమందికి తెలుసు? యోగం అంటే ఏంటో తెలియదు. అసలు తెలియకుండా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బైబిల్లో యేసుప్రభు చెప్పాడు, ఖురాన్లో అల్లా చెప్పాడు అనుకుంటూ బ్రతికేస్తున్నాం. అట్లా
కానీ నిజమైన క్షమాశీలత మనం పొందుతున్నామనేదే ప్రశ్న. ఎప్పుడు నీకు క్షమాశీలత కలుగుతుంది? ఎప్పుడు నువ్వు పాపం చేయకుండా లేకుంటే పాపపుణ్యాలు చేయకుండా నువ్వు ఉంటున్నావు అంటే భగవద్గీతలో కర్మణ్యవాధికారస్య అనే శ్లోకంలో ఏమని చెప్పాడు? పాపపుణ్యాలు కొనుటయందు నీకు అధికారము కలదు, కానీ మంచి చెడు పనులు చేయటం ఎందు నీకు అధికారం లేదు అని అక్కడ ఆ మూలం ఉంది చూడండి శ్లోకము. కర్మలైన పాపపుణ్యములు సంపాదించుకొనుట ఎందే నీకు అధికారం కలదు, కానీ కర్మఫలములైన మంచి చెడు పనులు చేయటందు నీకు అధికారము లేదు. అంటే మంచి చెడు పనులు నేను చెయ్యాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ దాంట్లో నీకు అధికారం లేదు. నువ్వు దొంగ అబద్ధం ఆడకుండా ఉండాలని నేను ప్రతి క్రైస్తవుడు వాళ్ళు ఏమనుకున్నా అంటే నేను అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, నీతిమంతుడిగా బతకాలి అని ప్రతి క్రైస్తవుడు అనుకుంటున్నాడు. అలా అనుకొని అలా బ్రతకాలని నిశ్చయించుకొని ఒక భక్తి విశ్వాసాలతో ప్రయత్నాలు చేస్తున్నా కానీ నువ్వు అటువంటి భావాన్ని నీ హృదయంలో కలగకుండా చేసుకుంటున్నావా? అటువంటి పనులు నువ్వు చేయగలుగుతున్నావంటే మ్యాక్సిమం కష్టమే. ఎందుకని? దేవుడు ఆల్రెడీ కర్మ అనే ఒక కర్మపత్రాన్ని నీ రాసి నీ మెడలో వేలాడదీసి నిన్ను తోస్తున్నాడు జన్మకి. నువ్వు తల్లి గర్భంలో పుట్టకముందే నీ జీవితం అంతా రాయబడి ఉంది. నువ్వు ఏ పనులు చేయాలో, నువ్వు దొంగ అవ్వాలో, వ్యభిచారం అవ్వాలో, మోసగాడు అవ్వాలో, లేకపోతే నువ్వు మంచోడిగా బతకాలో, బయటికి మంచిగా కనబడుతూ లోపల దొంగగా ఉండాలో, ఎలా బ్రతకాలో జన్మ తీయకముందే, జన్మ పొందకముందే నీకు రాసి పంపిస్తున్నాడు దేవుడు. అదే దావీదు భక్తుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించి నువ్వు బయటికి రాకమునిపే నీకు తీర్పు అనేది జరుగుతుంది. నువ్వు ఆ శరీరంలో ప్రవేశించబడక మునిపే నీ కర్మ చిట్టా అంతా నీ జీవితం అంతా రాయబడి నీ తలకాయలో పెట్టి జన్మకు పంపుతున్నాడు. మరి ఇక నీకు స్వతంత్రత ఎక్కడుంది? మంచి చెడులు చేసేదానిలో నీకు స్వతంత్రత లేదు, కానీ పాపపుణ్యాలు తెచ్చుకోకుండా ఉండేదానిలో మాత్రం ఉంది. నువ్వు పాపాన్ని పుణ్యాన్ని నువ్వు అంటించుకోకుండా మరుజన్మ లేకుండా తెచ్చుకునే అవకాశం ఉంది. ఇంకా ఈ క్షమాశీలత ఎలా కలుగుతుందో తెలియలా. ఆనాడు యేసుప్రభు వారు ఇక్కడ చెప్పాడు ఏమని? పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. అధికారం ప్రభువుకు ఉంది. అధికారం ఉంది కాబట్టి ఆయన క్షమించాడు. మరి ఇప్పటికీ అదే అధికారం నీకు వర్తిస్తుందా? అదే పొరపడుతున్నారు కదా. భగవంతుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన ఉన్నప్పుడు స్వస్థత చేశాడు. మరి ఇప్పుడు నీకు ఆ క్షమాశీలత దొరుకుతుందా? దొరకదా? ఎప్పుడు ఒకవేళ దొరకదనే వాళ్ళు చేయొద్దనని నేను అడగవచ్చు. అందులో కూడా సందిగ్ధత ఉంటుంది చాలామందికి. ఇక్కడ విషయం ఏమంటే, క్షమాశీలత అనేది ఎవరిచ్చేది అనేది కూడా తెలియాలి. ఇక్కడ ప్రభువుకి అధికారం ఉంది, అధికారం ఇచ్చినవాడు దేవుడు. క్షమాశీలత ఎవరిస్తారు అంటే క్షమించేవాడు ఎవడంటే పరిశుద్ధాత్మ, పరమాత్మ అని చెప్పుకోవచ్చు. అటువంటి ఆయన ఎప్పుడు ఇస్తాడు నీకు క్షమాశీలత? ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు విశ్వాసాన్ని చూసి ఇచ్చారు, అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని చూసి క్షమించాడు ప్రభు అని. మరి ఇప్పుడు ప్రభువు లేడు, మరి క్షమాశీలత ఎట్లా? అప్పుడంటే ప్రభువు నాడు ఇచ్చాడు, ఇప్పుడు ప్రభువు లేడు కదా, మరి నాకు క్షమాశీలత ఎట్లా? నాకు క్షమించేది ఎవరు ఎట్లా క్షమిస్తారు? ఇప్పుడు అట్లా క్షమించాడనే పాపం 40 రోజులు చర్చిలో పెట్టినారు, ఆ పాప చనిపోయింది. సరే 40 రోజులు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే బతుకుద్దా అంటే కర్మ అనేది ఒకటి రాసింది, 40 రోజులే బతకాలనుంది, 40 రోజుల తర్వాత సావాలనుంది కాబట్టి సచ్చింది అని అనుకోవచ్చు. అది తెలీదు వాళ్ళకి. ఇప్పుడు ఆ విషయాన్ని వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళకి కర్మ ప్రకారమే ఆ పాప చనిపోయిందని తెలీదు. క్షమాశీలత కోసం ప్రార్థించిన వాళ్ళకి ఆ కర్మ ప్రకారమే చనిపోయిందని వీళ్ళకి తెలీదు.
అసలు క్షమాశీలత కలిగిందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు. క్షమాశీలత ఎప్పుడు, ఎట్లా, ఎందుకు కలగాలి, అసలు ఎందుకు క్షమించాలి, నిన్ను దేవుడు క్షమించాలంటే నువ్వేం చేయాలి, ఆ క్షమాశీలతకు నువ్వు ఎప్పుడు అర్హుడు అవుతావు. ఊరకనే క్షమించాడు దేవుడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆనాడు క్షమించాడు. ఈ కృష్ణుడు వారు కూడా సాందీపుని కుమారులో గురువు కుమార్ని చనిపోయిన వాడిని లేపాడు, క్షమించాడు. ఆయన క్షమించాడు, ఆయన చాలా చేశాడు. ఆయన ఉన్నాడు అప్పుడు చేశాడు. ఇప్పుడు ఆయన లేడు. హిందువుల విషయంలో, క్రైస్తవ విషయంలో ప్రభువు లేడు. మరి ఎట్లా క్షమాశీలత? అల్లా క్షమాశీలత గలవాడని ముస్లింలు కూడా చెప్పుకుంటున్నారు. ఈ క్షమాశీలత ఎట్లా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, అసలు కలుగుతుందా లేదా? ఇది ఎలా తెలుస్తుంది? దీనికి సాక్ష్యం ఏంటి, నిదర్శనం ఏంటి, నిరూపణ ఏంటి? దీనికి నిరూపణ ఉందా లేదా? ఈ ప్రశ్నలన్నీ వేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ఆ క్షమాశీలత ఇప్పుడు కూడా ఉంది. క్షమాశీలత దేవుడు అప్పుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. పరమాత్మగా కృష్ణుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఆయన ఒక్కడే. పరిశుద్ధాత్మన్న పరమాత్మన్న ఒక్కడే. ఆయన ఎప్పుడైనా క్షమించేవాడే, అపార కరుణామయుడే, అనంత కృపాశాలే. కానీ దాన్ని పొందే అర్హత నీకుందా? ఆ అర్హత నువ్వు ఎప్పుడు సాధిస్తావు అనేదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు విశ్వాసం చూసి క్షమించాడు ప్రభు అని చెప్తున్నావు కదా, ఇప్పుడు ఏ విశ్వాసం చూసి ఆయన నిన్ను క్షమించాలి? నువ్వు క్రైస్తవుడిగా ఉండి హిందువుల్ని ద్వేషిస్తున్నావు, ముస్లింలు ద్వేషిస్తున్నావు. హిందువుడిగా ఉండి క్రైస్తవుల్ని ముస్లింలు నువ్వు ద్వేషిస్తున్నావు, ముస్లింగా ఉండి హిందువుల్ని క్రైస్తవుల్ని ద్వేషిస్తున్నావు. నీ క్షమాశీలత ఎందుకు ఇవ్వాలి దేవుడు? అంటే నువ్వు దైవజ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో, నిజమైన దైవజ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో, ఆ దైవజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే దేవుడు నీ పట్ల కరుణ క్షమాశీలత చూపగలడు తప్ప, నాది అని నువ్వు ఎప్పుడైతే నాది గొప్ప, నేనే గొప్ప అనుకుంటే మతంలో నువ్వు ఉన్నంతకాలము నీకు ఆ క్షమాశీలత అనేది రాదు. అందుకనే బైబిల్ని పట్టుకొని నాదే గొప్ప అనుకుంటే నీకు ఆ క్షమాశీలత లేదు. ఇవాళ పాపక్షమాపణ కలుగుతుందని క్రైస్తవులంతా విశ్వసిస్తున్నారు, కానీ పాపక్షమాపణ కలిగిందా లేదా అని ప్రశ్న వేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఎందుకు ప్రశ్న వేసుకోవాలని అడగొచ్చు మీరు. ఇక్కడ యేసుప్రభువు వారు పక్షవాయువు గలవాన్ని నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. నీ పరుపెత్తుకొని నడవమంటం సులభమా, నీ పాపాలు క్షమించబడి ఉన్నా అనటం సులభమా? రెండింటిలో ఏది సులభమా అనే ప్రశ్న వాళ్ళకి వేస్తే ఏది సులభం చెప్పండి? ఏది సులభం? పాపాలు క్షమించడమే కష్టమండి. నడవమని చెప్పడమైనా పాపాలు క్షమించమని చెప్పడం అన్నా రెండు. నడవగలిగేది ఎప్పుడు? వాడు లేచి ఎప్పుడు నడవగలుగుతాడు? ఎప్పుడు నడవగలుగుతాడు? ఒక వ్యక్తి పక్షవాయువుతో ఉన్నవాడు ఎప్పుడు లేచి నడవగలిగాడు? అసలు పక్షవాయువు ఎందుకు వచ్చింది వీనికి? పక్షవాయువు ఎందుకు వచ్చింది? పాపం చేశాడు కాబట్టి పక్షవాయువు వచ్చింది. మరి ఎప్పుడు చేశాడు వీడు ఈ పాపం? ఎప్పుడో చేసి ఉంటాడు గత జన్మల్లో. ఆ జన్మల్లో చేస్తున్న పాపాన్ని ఇప్పుడు పక్షవాయువు రూపంలో అనుభవిస్తున్నాడు. వాడు అనుభవిస్తున్నాడు కాబట్టి యేసుప్రభు ఏం చేశాడంటే ఆ పక్షవాయువుకు మూల కారణమైన ఈ పాపాన్ని తనలో ఉన్న జ్ఞానాగ్ని చేత లేకుండా చేశాడు. నీ పాపాలు క్షమించానన్నాడు. ఇవాళ కూడా పాప క్షమాపణ ఉంది, కానీ ఆ దైవజ్ఞాన శక్తిని నువ్వు పొందితేనే అది కలుగుతుంది. నువ్వు జ్ఞానాగ్నిని సంపాదించుకుంటే నీ పాపక్షమాపణ కలుగుతుంది. ఆ జ్ఞానాగ్ని కలిగినప్పుడు భగవద్గీతలో చెప్పాడు, జ్ఞానాగ్ని సర్వకర్మలను కాల్చి దహించి వేస్తుంది అని. యేసుప్రభు కూడా చెప్పాడు బైబిల్లో. యేసుప్రభు వారి యొక్క రక్తము ప్రతి పాపముల నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. రక్తం అంటే శరీరం నుంచి పొడిస్తే కారిన రక్తమో కాదు, ఆయన బోధించిన దైవజ్ఞానం. ఎప్పుడైతే భగవద్గీతలో ఉన్న దైవజ్ఞానాన్ని హిందువులు పాటిస్తారో, బైబిల్లో ఉన్న దైవజ్ఞానాన్ని మతద్వేషం లేకుండా క్రైస్తవులు పాటిస్తారో, ఖురాన్లో ఉన్న దైవజ్ఞానాన్ని ఎప్పుడైతే ఆచరిస్తారో, దైవజ్ఞానం అంటే ఏంటి? తలకి టోపీ పెట్టుకునే ముస్లిం కాదు, అంగి వేసుకునే పాస్టర్ కాదు, లేకుంటే పూజ చేసే హిందువు కాదు.
దైవ ధర్మాలను ఆచరించాలి. దైవ ధర్మాలేవో కూడా క్రైస్తవులకు తెలియదు, ముస్లింలకు తెలియదు, హిందువులకు తెలియదు. ధర్మాలే తెలియదు. ధర్మం అంటే ఏంటో తెలియదు. ధర్మం అంటే నాశనం చేసేది, నిన్ను లేకుండా చేసేది అనే విషయమే తెలియదు. నిన్ను లేకుండా అంటే నువ్వు లేకుండా పోయి దేవుల్లో కలిసిపోవడానికి ఉపయోగపడేదే ధర్మము. అటువంటి ధర్మాలను ఆచరిస్తే నీకు జ్ఞానశక్తి, జ్ఞానాగ్ని వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానశక్తిని నువ్వు సంపాదించుకుంటావో ఎంతటి కర్మలైనా సరే అందులో కాలి బూడిదవ్వాల్సిందే. అట్లాగే యేసు రక్తముగా చెప్పబడుతున్న దైవ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే నీ తలకెక్కించుకుంటావో, దానిని ఆచరిస్తావో, వెంటనే నీ పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఇక్కడ కడిగివేయబడతాయి, అక్కడ కాల్చివేయబడతాయి అని చెప్పాడు. ఇక్కడేమో అల్లా అపార కరుణామయుడు, అనంత కృపాశీలుడు అని చెప్పాడు. 3 గ్రంథాలలో చెప్పిన దైవజ్ఞానం ఒక్కటే అని ఎవరు ఈనాడు తెలుసుకునే శ్రద్ధ, బుద్ధి ఎవరికి ఉంది? క్రైస్తవ సమాజంలో లేదు, ముస్లిం సమాజంలో లేదు, హిందూ సమాజంలో లేదు. నాది గొప్ప అంటే నాది గొప్ప అనుకుంటున్నాడు తప్ప దేవుడు ఒక్కడే, దైవజ్ఞానం ఒక్కటే. ఈ దైవజ్ఞానాన్ని తెలుసుకుంటే తప్ప నువ్వు నిత్యత్వానికి నీ క్షమాశీలత లేదు అనే సంగతి తెలియక అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం మనమంతా. ప్రతి సమాజంలో అలాగే ఉన్నాం. కాబట్టి ఇకనైనా మనం కళ్ళు తెరిచి నిజమైన క్షమాశీలత పొందే కొరకు దైవజ్ఞానాన్ని తెలుసుకోవాలి, దైవజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానాగ్నిని తెచ్చుకోవాలి, మనమే సంపాదించుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తే రాదు జ్ఞానాగ్ని, లేదా పాపాలు కడిగివేయడు ప్రభువు. బాప్తిజం పొందిన వెంటనే నీ పాత పాపాలన్నీ కడిగివేయబడట్లేదు, నీ పాపాలు పోవు. బాప్తిజం పొందిన వెంటనే నీకు కొత్త జీవితం వస్తుంది. ఇక మీదట నువ్వు ఆచరించే దైవ ధర్మాలు నీ గతంలో చేసిన పాపాలని, భవిష్యత్తులో రాబోయే పాపాలని ఆటంకపరిచి గతంలో చేసిన కర్మలను కూడా కాల్చివేయగల శక్తి కలిగినవి ఈ ధర్మాలు. అవి ఆచరించాలి. ఇవాళ దైవ ధర్మాలను ఆచరించకుండా అసలు నిజమైన దైవజ్ఞానమే, దేవుని మార్గమే తెలియని స్థితిలో ఉన్నాం ప్రజలంతా. అటువంటి నిజమైన దైవజ్ఞానాన్ని మనకి 100 గ్రంథాల రూపంలో బోధించి మత సామరస్యాన్ని మనకు కలిగించి ఇవాళ ఇంతమందికి దైవజ్ఞానాన్ని, మతాలకు అతీతమైన దేవుని జ్ఞానాన్ని అందించినటువంటి నా గురువు, మనందరి గురువు అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఇంతటితో ఈ యొక్క జ్ఞాన చర్చను ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత్ర సిద్ధాంత ఆదికర్త ಶ್ರೀ 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 ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಯೋಗೀಶ್ವರರ ಪಾದಗಳಿಗೆ ನನ್ನ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಚಿಕ್ಕಂದಿರುವಾಗ ಸ್ಕೂಲಲ್ಲಿ ಓದೋ ಟೈಮ್ನಾಗ ದೇವರು ಒಬ್ಬನೇ, ನಾಮಗಳು ಹಲವು ಎಂದು ಹೇಳ್ತಿದ್ರು. ಅಂದರೆ ನನಗೆ ಅಂದರೆ ದೇವರು ಒಬ್ಬರೇ, ನಾಮಗಳು ಅಂದರೆ ಎಲ್ಲರೂ ಒಂದೇ ದೇವರು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. ಆ ಥರ ಎಲ್ಲರಿಗೂ ಪೂಜೆ ಮಾಡ್ಕೊತಿದ್ದೆ. ಎಷ್ಟು ಕಷ್ಟ ಅಂದರೆ ಭಾರಿ ಕಷ್ಟ. ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ನನಗೂ ಚೆನ್ನಾಗಿರ್ತಿದ್ದಿಲ್ಲ, ನನ್ನ ಮಗನಿಗೆ ಚೆನ್ನಾಗಿರ್ತಿಲ್ಲ, ನನ್ನ ಮಗಳಿಗೆ ಚೆನ್ನಾಗಿರ್ತಿದ್ದಿಲ್ಲ. ಆರೋಗ್ಯನೇ ಸಮಸ್ಯೆ. ಅಂದ್ರೆ ದೇವರು ಒಬ್ಬನೆಲ್ಲ ಪೂಜೆ ಮಾಡ್ತಿದ್ರಿನ ಈ ಥರ ಆರೋಗ್ಯ ಯಾಕೆ ಸಮಸ್ಯೆ ಬರ್ತಿದ ಅಂತ ಆಲೋಚನೆ ಬರ್ತಿತ್ತು. ಆದ್ರೂ ಬರ್ತಿದ್ದ ಯಾಕೆ ಈ ಥರ ಬರ್ತದೆ ಅಂತ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. ಈಗ ಎಲ್ಲ ದೇವ್ರನ್ನೂ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾನೆ, ಪೂಜೆ ಮಾಡಿದೆ, ಎಲ್ಲಿ ಕೇಳಬೋ ಅಂದರೆ ಯಾವ ಥರ ಸಮಸ್ಯೆ ಅಂದರೆ ನನ್ನ ಮಗ ಪೀಡ್ಸು ಯಾವ ಟೈಮ್ನಾಗ ಮಲಗಿದಾಗ ಬರ್ತಿತ್ತು, ಯಾವಾಗ ಬರ್ತಂದು ಗೊತ್ತಿಲ್ಲ, ಫುಲ್ಲು ಭಯ. ನಮ್ಮ ರಾತ್ರಿ ಹೊತ್ತು ಯಾಕಾಗ್ತಪ್ಪ ರಾತ್ರಿ ಅಂತ ಫುಲ್ಲು ಭಯ ಬರ್ತಿತ್ತು. ಒಂಥರ ವಿಚಿತ್ರ ಮಾಡ್ತಿದ್ದ. ಆದ್ರೂ ಅರ್ಥ ಆಗ್ತಿದ್ದಿಲ್ಲ. ಎಷ್ಟು ಎಲ್ಲ ದೇವ್ರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತೀವಿ, ಎಲ್ಲ ದೇವ್ರನ್ನ ಅಂದರೆ ಬ್ಯಾಟಿ ತಲೆ ಮಾಡೋದು ಎಲ್ಲ ದೇವ್ರಿಗೆ ಮಾಡ್ತಿದ್ವಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಯಾರು ಹೇಳಿದ್ರೆ ಅವ್ರು ಹೇಳ್ತಾರನೂ ಮಾಡ್ತಿದ್ವಿ. ಆದ್ರೂ ಈ ಥರ ಸಮಸ್ಯೆ ಬರಕಚ್ಚಿದಲ್ಲ. ನನಗೆ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಚೆನ್ನಾಗಿರ್ತಿದ್ದಿಲ್ಲ, ನನ್ನ ಮಗನಿಗೆ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಚೆನ್ನಾಗಿರಲ್ಲ. ಎಲ್ಲರೂ ಮಾಡಿದ್ರೆ ಈ ಥರ ಯಾಕೆ ಬರ್ತದ ಅಂತ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದಾಗ ಒಂದು ಸರಿ ಕೃಷ್ಣ ಅಂದರೆ ಚಿಕ್ಕದಂಗೆ ಇಷ್ಟ. ಅಂದರೆ ಭಗವದ್ಗೀತೆ ಒಂದು ಸರಿ ಓದೋಣ ಅಂದರೆ 2 ವರ್ಷದ ಕೆಳಗೆ ನಮ್ಮ ಬ್ರದರ್ ಅಂಜಣ್ಣವ್ರು ಬಂದಿದ್ರು ಕೊಡೋಕೆ. ನಮ್ಮ ಮನೇಲಿ ನಮ್ಮ ಅತ್ತೆ ನಮ್ಮ ನಾದಿನಿ ಏನಂದರು, ನಮ್ಮ ಮನೇಲೇ ದೇವ್ರು ಮಸ್ತಿದಾರ, ಈ ದೇವ್ರನ್ನ ಏನು ತೊಗೊಂಡು ನಾವೇನು ಮಾಡಂದು ಬೇಡ ಹೂ ಬಿಡ್ರಿ ಅಂತಂದರು.
ಸರಿ ನನಗಿನ್ನ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. ಅಂದರೆ ಇವತ್ತಿನ ಅಂದರೆ ಇವರೆಲ್ಲರ ಥರ ಇದನ್ನೂ ಕೃಷ್ಣನೇ ಎಲ್ಲರ ಥರ ದೇವ್ರೇನು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. ಸರಿ ಅಂತಂದರೆ ಆಮೇಲೆ ಮೊನ್ನೆ 5 ತಿಂಗಳು ಕೆಳಗ ಒಬ್ಬರೇ ಇರುವಾಗ ಓದೋಣ ಭಗವದ್ಗೀತೆ ಅಂತ ಅನ್ನಿಸ್ತು. ನಮ್ಮ ಬ್ರದರ್ ಕರೆದು, ಅಣ್ಣ ನನಗೆ ಭಗವದ್ಗೀತೆ ಕೊಡೋಣ ಓದ್ತೀನಿ ಅಂತಂದೆ. ತಂದು ಕೊಟ್ಟೋದ್ರು. ಆಮೇಲೆ ಈ ದೆವ್ವಭೂತಗಳದೇನು ಓದೋಕೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ಅಂದರು. ಸರಿ ಅಣ್ಣ ಅಂದ ಕೇಸ್ ತೊಗೊಂಡಿವಿ. ಭಗವದ್ಗೀತೆ ಓದೋಕ್ಲಿಕ್ಕೆ ಅರ್ಥನೇ ಆಗಲಿಲ್ಲ. ಆಮೇಲೆ ದೆವ್ವಭೂತಗಳದು ಓದ್ತಾ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಈ ಥರ ಬರೋಕಚ್ಚಿದ್ ನಮ್ಗೆ. ಅಂದರೆ ಇವರೆಲ್ಲರೂ ಮನುಷ್ಯರೇ. ಅಂದರೆ ಇದನ್ನೊಬ್ಬ ಕೃಷ್ಣನಂತೂ ಇದನ್ನೇ ದೇವ್ರು, ನಿಜವಾದ ದೇವರು. ಇನ್ನು ಮನುಷ್ಯರಿಗೆ ಪೂಜೆ ಮಾಡ್ತಿದ್ರೆ ನಮ್ಗೆ ಹೆಂಗೆ ಆರಾಮ ಆಗ್ತಾ, ನಿಜವಂತ ಭಗವಂತನಿಗೆ ಪೂಜೆ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಗೆ ಆರಾಮಾಗೋದಂತ ಅನಿಸ್ತು. ಆವಾಗಲಿಂದ ನನಗೆ ಆವಾಗಲಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು ನನಗೆ. ಅಂದರೆ ಲಕ್ಷ್ಮಣ ಸೀತಾದೇವಿಗೆ ಅಂದರೆ ಮಾಯ ಜಿಂಕೆ ಬಂದಾಗ ರಾಮ ಹೋಗಿರ್ತಾನೆ ಸೀತಾ ನೋಡ್ಕೊಂತ ಕೇಸಿ ಲಕ್ಷ್ಮಣಗೆ ಹೇಳಿದಾಗ, ಸರಿ ಅಣ್ಣ ನೀನು ಹೋಗಿ ಮಾತಂದ್ರಾಗ ಸೀತೆ ಏನನ್ಕ ಅಂತ, ನಿಮ್ಮ ಅಣ್ಣ ಏನು ಕಷ್ಟದಾಗಿದ್ದಾನೋ ಕೂಗ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀನು ಹೋಗು, ನಾನು ಇರ್ತೀನಿ ಹೋಗಾದರೆ. ಲಕ್ಷ್ಮಣ ಏನು ಮಾಡ್ತಾನೆ ಅವಾಗ, ಸೀತೆಗೆ ಒಂದು ಗೆರೆ ಹಾಕ್ತಾನೆ. ಗೆರೆಗೆ ನೀನು ಗೆರೆ ದಾಟಬೇಡ, ನಾವು ಬರೋವರೆಗೆ ಗೆರೆ ದಾಟ್ಲಾರ್ದಂಗೆ ಅಲ್ಲೇ ಇರು ಅಂತಂದ್ರೆ ಸರಿ ಅಂತ ಹೋಗ್ತಾನೆ. ಸೀತೆ ಗೆರೆ ದಾಟಿದಕ್ಕಲ್ಲೇ ಇಂಥ ಕಷ್ಟ ಬಂತು. ಆ ಥರ ನಮಗಿನ ಅಂದರೆ ದೇವರು ಅದ್ದಿನಾಗಿದ್ದರೆ ನಮ್ಗೆ ಯಾವ ಥರ ಕಷ್ಟ ಬರಲ್ಲ. ಈ ಗೆರೆ ಒಳಗಿದ್ರೆ ಅಂದರೆ ನಮಗೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ಇಷ್ಟು 2 ಹೇಳಿ ನಾನು ಮಾತು ముగిಸ್ತೀನಿ. నేను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు దేవుడొక్కడే ఆ పేరు అనేకల తెలుసు. కానీ దేవుడొక్కడే పేరు పేరు అంటే దేవుడొక్కడే అంటే పేర్లే చేంజ్ అనుకోనండి. తర్వాత ನಾನು అంటే పెళ్ళిగా ముందర అంతోడు దేవుడు నమ్ముతలే కొట్టి పెళ్ళి అయిన తర్వాత అత్తోడు ఇంట్లో కదా అయ్యి ఈ పూజ చేయాలా ఆ దేవునికి పూజ చేయాలా పూజ చేసుకుంటూ వస్తా. తర్వాత ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయికంటూ వచ్చాయి నాకు అయిన తర్వాత నా బాబుకి నా పిల్లలకి రోజు ఆరోగ్య సమస్యలనే. అన్ని దేవుళ్ళకి తిరిగేది, ఆడ చెప్తారంటే ఆడకొయ్యేది, ఏం చెప్తారంటే చేసేది. అంటే యాటలను కోస్తారంటే యాటలను కోసేది, ప్రతి ఒక్కటి చేసేది. ಆದರೆ నా ఆరోగ్య సమస్యలు అలాగే ఉండేది. నా బాబు కంటే పీడ్స్ వచ్చేది. రాత్రి అవుతుంది ఏంటికి వస్తుందప్ప పీడ్సు అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అంత భయము. మా ఆయన ఏమంటుండే, ఇన్ని పూజలు చేస్తున్నాం కదా నేను ఇడిచిపెట్టేసి ನಾನು క్రిస్టియన్స్లో కలుస్తాను యేసు అంటే వాళ్ళ దాంట్లోనా మొక్కిది తినేదంతే. మా దాంట్లో ఏమి అన్ని పూజలు చేయాలి అంత చేసినా మాకు ఈ కష్టాలే తప్పవు కదా. అంత భయం వేసేది మాకు. యా టైంకి ఎట్లా ఉంటాడో తెలియదు మా బాబు. ఒక్కొక్క చెరువు విచిత్రమే చేస్తున్నాడు. అంటే చాలా భయం వేస్తుండేది. రాత్రి ఒక్కొక్కసారి నిద్రనే సిలకుంటే అంత ఉండేది, తిన్నికి ఉండేది, అంత ఉండేది. అంటే ఈ రోగం ఏంటికి వస్తుందో తెలియదు. అంటే మా కర్మ ప్రకారం వస్తుంటే మాకు తెలియదు. ఏం పాపం చేసినామో ఏమి లేదప్ప, మా పెద్దలు ఏం చేసినారేం పాపము, దానికల్లి ఈరోజు మాకు ఇలాగ వస్తున్నదని అనుకుంటుంటే మా ఆయన అనుకుంటే మాకు చిరాకు వేసి వచ్చింది తప్ప ఎంత చూపిస్తానో ఎన్ని దేవుడికి తిరుగుతానో ఆದ್ರೆ నీ ఇలా సమస్య వస్తున్నవి అంటండ్రి. తర్వాత ఇలాగ ఒక్కసారి మా ఆయన బ్రదర్ అంజన భగవద్గీత తెప్పించుకున్నాను, చదివిన తర్వాత అంటే నిజమైన దేవుడు ఒక్కరే, వీళ్ళందరూ మనుషులకే పూజ చేస్తున్నామో అర్థమైన తర్వాత వస్తున్నాను. అంటే గ్రహాలు అంటే ఏమి, సూక్ష్మాలు అంటే ఏమి, స్థూల శరీరం అంటే ఏమి అన్నీ అర్థమైకంటే వచ్చిన తర్వాత ఈ జ్ఞానంలో వచ్చిన తర్వాత అంటే పూర్తి సంతోషం ఉన్నాను. అప్పుడంటే భయం ఉన్నది, ఇప్పుడంటే ఏమో భయమే లేదు. ఏమైనా కానీ నా కొడుకు కాదు దేవుని కొడుకు అంటే ఎన్నొందులు భయం పడదారు. అంటే నాకు స్వామి ఎవరు ధైర్యం ఇచ్చేసినారు, నీ భయం పడద్దు, నీ కొడుకు కాదమ్మా నా కొడుకు అనికేసి భయం వేసి చెప్పి